secretary's role, treasurer's. సో ట్రెజరర్స్ రోల్ ఇట్లాంటి స్మాల్ థింగ్స్ తీసుకొని లయన్స్ లో బేసిక్ లెవెల్లో ఉన్న లయన్స్ కు ఉపయోగపడే విధంగా వీ వాంటెడ్ టు కండక్ట్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కూడా ఒకసారి చెప్తాను. ఫ్యూచర్ లో మీరు అందరు కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవ్రీ ప్రోగ్రామ్ లో మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ నెక్స్ట్ టాపిక్ అనౌన్స్ చేయగానే వీ ఇన్వైట్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ participating in a kind of a discussion. For instance, today it's going to be a discussion. There are 10, 12 people who have come forward to participate in this. Future program announce చేసిన తర్వాత anybody can come. Anybody who is knowledgeable, anybody who is skilled, anybody who would like to make a presentation, a short 2-minute, 3-minute presentation on Zoom also can come. So ఇట్లాంటి టాపిక్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, అనౌన్స్ చేయగానే ఇన్వైట్ చేస్తాం. హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ విల్ కమ్. ఒక 5 10 మందినో సెలెక్ట్ చేసుకుంటాం. అందరికీ అవకాశం ఇస్తాం. ఒక్కోసారి ఒకరికి వాళ్లకు మనం టాపిక్ డిస్కస్ చేసి మనం కొంచెం రివ్యూ చేసుకొని ఒక టాపిక్ పైన డిస్కస్ చేస్తాం. దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ షేప్ లో కానీ లేక షార్ట్ ప్రెజెంటేషన్స్ రూపంలో కానీ చేస్తాం. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ వీఆర్ డూయింగ్. Considering the response that we get today and also the feedback that we hear after the program is over, we will decide how frequently this should be done, whether this should continue or not, etc. So with that background, I would like to start the program. And before I start the program, I have a simple poll for all of us. అందరం ఒక poll లో participate చేద్దాం. Poll లో participate చేసిన తర్వాత let's go ahead with the program. Yeah, the poll is coming on screen. I think all of you can participate in this. This is a very simple question. Which of these cannot be, not negative, cannot be done by the club treasurer on the Lion portal? Lion portal లో club treasurer చేయలేని పని మొదటిది ఏంటి? పాస్ట్ 3 years స్టేట్మెంట్స్ ఇన్వాయిసెస్ చూడగలరా? చూడలేకపోతే ఆన్సర్ కరెక్ట్ అన్నట్లు. మేక్ పార్షియల్ ఆర్ ఫుల్ పేమెంట్స్ బై చెకింగ్ ద పే లింక్. మనకు పోర్టల్లో పే లింక్ ఉంటుంది ట్రెజరర్స్ కు, అది యూజ్ చేసి పే చేయడానికి అవకాశం లేదు అంటే మీరు అది క్లిక్ చేయాలి. థర్డ్ది, ఫైండ్ అవుట్ కరెంట్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ టుడే. ఈ రోజు మన క్లబ్ పేరుతో అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది అని చూడలేము అని మీరు అనుకుంటే థర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. ఫోర్త్ ఏంటి, మన క్లబ్ బడ్జెట్ మనం దానిపైన ప్రిపేర్ చేయలేము అనుకుంటే దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ద క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. విచ్ వన్ ఆఫ్ దీస్ కెనాట్ బి డన్ బై ఏ క్లబ్ ట్రెజరర్ ఆన్ ద లయన్ పోర్టల్? అందరికీ తెలియకపోవచ్చు, మీకు తెలిస్తే జవాబు ఇవ్వండి. పోర్టల్ చూసిన వాళ్ళకందరికీ తెలుస్తుంది అనుకుంటున్నాను. పర్టికులర్గా ట్రెజరర్స్ ఎవరైతే పోర్టల్లో ఎప్పుడైనా వాళ్ళ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నారో, పేమెంట్ స్ట్రక్చర్ చూసుకున్నారో, అట్లాంటి వాళ్ళకందరికి తెలిసే ఉంటుంది. సో సమ్ 28 people have polled so far. I'll wait for another few seconds. I think you've understood the question. తెలుగులో ఏంటి? ట్రెజరర్ పోర్టల్లో చేయలేని పని. గత 3 సంవత్సరాల స్టేట్మెంట్స్ చూడగలడా లేడా? చూడలేకపోతే మీరు ఎస్ అంటే కొట్టాలి. అట్లాగే పేమెంట్స్ ఆన్లైన్ చేయొచ్చా లేదా పోర్టల్లో? ఎస్ ఆర్ నో. ఈ రోజు ప్రకారంగా యాజ్ ఆన్ టుడే బ్యాలెన్స్ ఉందా లేదా అక్కడ చూడగలమా లేదా? అండ్ లాస్ట్ది, మన క్లబ్ బడ్జెట్ తయారు చేసుకోగలమా లేదా? సో ఐ థింక్ సమ్ 37 people have polled so far. I am closing the poll now and I'm showing the result. Okay, I've ended the poll. సో దీంట్లో చాలా మంది తప్పు ఆన్సర్ ఇచ్చారు. చాలా మంది 34% ప్లస్ 10% ప్లస్ 5% అంటే 49% రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ లాస్ట్ అండి. మనం క్లబ్ బడ్జెట్ ను పోర్టల్లో తయారు చేసుకోవడానికి ఉండదండి అవకాశం. మన క్లబ్ బడ్జెట్ మనం తయారు చేసుకోవాలి. పోర్టల్లో అట్లాంటి ప్రొవిజన్ లేదు మనకు. మొదటిది చేయొచ్చండి. చాలా మంది ఏమనుకుంటున్నారు, ఈ రోజు స్టేట్మెంటే చూసుకోవచ్చు అనుకుంటున్నారు. కాదు 3 years అంటే 36 months స్టేట్మెంట్స్ దానిలో ఉంటాయి. మీరు పోర్టల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత గత 36 months, ఈ మంత్ వచ్చిన తర్వాత లాస్ట్ 37th వెళ్ళిపోద్ది. 36 months అంటే లాస్ట్ 3 years, 2026, 2025, 2024 అట్లా లాస్ట్ 3 years దానిలో స్టేట్మెంట్స్ ఉంటాయి. మీకు ఏదన్నా లాస్ట్ ఇయర్ గురించి ఏదైనా ఇన్ కేస్ యు హావ్ ఎనీ క్వశ్చన్స్ అండ్ డౌట్స్, యూ కెన్ విజిట్ దేర్. సిమిలర్లీ you can make payment using your credit card, debit card, whatever. And finally, you also can check the outstanding balance against your club
యాజ్ ఆన్ టుడే, టుడేస్ బ్యాలెన్స్ మీ జూలై 14th అని ఉంటుంది అక్కడ, యాజ్ ఆన్ జూలై 14th. అంటే సమ్ చెక్స్ పర్హాప్స్ హావ్ నాట్ బీన్ రియలైజ్డ్, సమ్ థింగ్స్ హావ్ నాట్ బీన్ రిఫ్లెక్టెడ్, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇంటర్నేషనల్ స్ట్రక్చర్ ప్రకారంగా వాట్ ఎవర్ ఈస్ రిఫ్లెక్టెడ్ యాజ్ ఆఫ్ టుడే ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ స్టాపింగ్ షేరింగ్ అండ్ ఐఎమ్ క్లోజింగ్ దిస్ పోల్. అండ్ దోస్ యూ పార్టిసిపేటెడ్ ఐఎమ్ షూర్ హ్యావ్ బెనిఫిటెడ్. ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో ఫ్యూచర్ లో ఎప్పుడైనా స్క్రీన్ పైన పోల్ కనిపిస్తే తప్పకుండా అది చదివి అర్థం చేసుకొని పోల్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ. సో లెట్ మీ బిగిన్ ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. ఐ రిక్వెస్ట్ Lion Praveen to, can you spotlight all the speakers for today for a minute, or can you spotlight yourselves? Yeah, of course. You know me. I'm here spotlighted. The one who has just been spotlighted is Narasimha Raju from 320D. And the one who is next spotlighted is Praveen Marri. He is from 320D. The next one is Lakshmi Murthy from 320C. And the one you see here, the cursor, if you can see my cursor, this is Aspalli Sridhar, again from 320D. And we have here, I think perhaps traveling in a car, Lion Satish Kumar Kode, Vice District Governor from 320E. And is Manohar Reddy there? No. Yeah, I think he has come here. So this is past District Governor Manohar Reddy from 320H. So all of us are from 320 this time, but it does not mean that in future others cannot join us. Every one of you can tell us in case you are interested. And what, you need not be a past donor, you need not be an LCIP, you need not be even an FDI. So if you are interested and if you think that you can make a good presentation on a topic that's assigned to you, everyone is welcome. Next topic గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ ఈ విషయం మనం మాట్లాడుకుందాం. So we will start the presentation, Praveen. సో ఈలోగా ప్రవీణ్ మన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసేలోగా మీరందరూ మనం మనం ఏమైనా పేమెంట్స్ గురించి లేకుంటే బిల్లింగ్ గురించి ఇంటర్నేషనల్ డ్యూస్ గురించి మాట్లాడినప్పుడు మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, అసలు ఎప్పుడు బిల్స్ రైజ్ అవుతాయి, ఎప్పుడు పే చేయాలి, వాట్ ఈస్ ద బిల్లింగ్ సైకిల్, ఈస్ దేర్ ఎ సైకిల్, ఆర్ దేర్ ఎనీ డెడ్ లైన్స్, ఆర్ దేర్ ఎనీ డేట్స్ ఆన్ విచ్ ద బిల్స్ ఆర్ జనరేటెడ్. సో వెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద బిల్లింగ్ సైకిల్ అనేది I think is one of the first questions that we need to answer, because నేను ఇవన్నీ questions కూడా based on my own experience or the questions that I've received from people ఆ basis లో తయారు చేశాను. సో ఫస్ట్ టాపిక్ బిల్లింగ్ సైకిల్ గురించి రాజు ఉన్నారు కదా, నరసింహరాజు గారు, కెన్ యూ Yes. ప్లీజ్ టెల్ us when are the bills raised, what is the billing cycle? యా, బిల్లింగ్ సైకిల్ వచ్చేసరికి ఇయర్లీ 2 times ఉంటుందండి. మన లైనిస్టిక్ ఇయర్ వచ్చేసరికి జూలై నుంచి జూన్ వరకు ఉంటుంది. అయితే బిల్లింగ్ సైకిల్ వచ్చేసరికి 30th జూన్, ఆ లైనిస్టిక్ ఇయర్ ఏదైతే ఉందో ఆ 30th జూన్ నుంచి ఆ రోజు నైట్ బిల్లింగ్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. అది సెమీ యాన్యువల్. ఇప్పుడు ఈ రెండు అనేది 30th జూన్ 31st డిసెంబర్ అనేది సెమీ యాన్యువల్ అంటారు, 2 cycles అంటారు. అయితే 30th జూన్ రోజు ఫస్ట్ ఒకటి, మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 31st డిసెంబర్. ఇవి 2 times అక్కర్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 cycles. Great. సో ఇది యాన్యువల్ ఉండదు కదా, హాఫ్ ఇయర్లీ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ ఉంటుంది. So every bill is raised on a half yearly basis, though we find it convenient to pay the dues in yearly basis. మనం Yearly ఇండియాలో basis. సామాన్యంగా ఇయర్లీ ఒకేసారి పే చేస్తే మనకు వేరే విషయాల గురించి పట్టించుకోవటం ఈజీ అవుతుంది అనుకుంటున్నాం. కాబట్టి సామాన్యంగా ఏం చేస్తాం, మనం మేలో లేక కనీసం జూన్ లో అట్లీస్ట్ జూలై ఫస్ట్ వీక్ లో డ్యూస్ పే చేస్తాం. కానీ ఇంటర్నేషనల్ కి సంబంధించిన అందరకు there are 2 half years. ఫస్ట్ హాఫ్ ఇయర్ స్టార్ట్స్ ఆన్ జూలై 1st అండ్ క్లోజెస్ ఆన్, చెప్తారా ఎవరైనా, డిసెంబర్ 31st. మీరు చాట్ బాక్స్ లో నాతో ఇంటరాక్ట్ కావచ్చు. సో సెకండ్ బిల్లింగ్ హాఫ్ ఆర్ హాఫ్ ఇయర్ బిగిన్స్ ఆన్ January 1st and closes on June 30th. Right? So 2 billing cycles are 2 billing halves. Right? ఎవరైనా రాజు మరి మధ్యలో జాయిన్ అవుతారు అనుకోండి, ఇయర్ మధ్యలో, వాళ్ళకి బిల్లింగ్ సైకిల్ ఎలా ఉంటుంది? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనము
30th జూన్ రోజు అయింది. మా క్లబ్లోనే ఉదాహరణ తీసుకుంటున్నాను. నేను ఫస్ట్ రోజు ఇయర్ బిగినింగ్ స్టార్ట్ కాగానే ఫస్ట్ రోజు నేను ఒక మెంబర్ని జాయిన్ చేయించాలనుకుంటున్నాను. అయితే అప్పటి నుంచి తీసుకుంటారు. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం సెమీ యాన్యువల్ డ్యూస్ ఇప్పుడు 30th అంటే 1 జూలై నుంచి 31 డిసెంబర్ వరకు అనుకున్నాము. ఆ మధ్యలో ఎప్పుడు ఏంటంటే నవంబర్లో జాయిన్ చేస్తున్నారు. నవంబర్లో జాయిన్ చేస్తున్నప్పుడు ఆ ప్రొరాటా అనేది $4.17 అంటే పర్ మంత్, రెగ్యులర్ మంత్కి. అదే మన ఫ్యామిలీ మెంబర్కి అయితే దానికి ఆఫ్, అంటే దాన్ని 2.09 ప్లస్ జిఎస్టి. ఇది ఇలా తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు నవంబర్లో వేసారంటే 4.17 ఇంటూ 2 ప్లస్ జిఎస్టి. ఫ్యామిలీ మెంబర్ అయితే 2.09 ప్లస్ జిఎస్టి ఇంటూ 2 నవంబర్ డిసెంబర్. అయితే ఆ హాఫ్ ఇయర్ చేస్తారు, మళ్ళీ సెకండ్ మళ్ళీ చేస్తారు. సో ఇది పర్ మంత్ అంటే నేను క్యాల్కులేట్ చేసుకుంటున్న మంత్స్ లో 12 నెలలకు 4.17 లెక్కేస్తే మళ్ళీ $50 అవుతుంది. 12 into 4 into 1.7 అంటే $50 అవుతుంది. సో ఎవ్రీ మంత్ $50 by 12 months అన్నట్లు, అంటే సింపుల్ క్యాల్కులేషన్ అది. సో నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే జూలై నెలలో చేరితే కొత్త మెంబర్ తీసుకుంటే 12 నెలలకు పే చేయాలి, ఆగస్ట్ లో తీసుకుంటే 11 నెలలకు పే చేయాలి, సెప్టెంబర్ లో తీసుకుంటే 10 నెలలకు పే చేయాలి. అలా సింపుల్, అంతేనా? అంతే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు, థ్యాంక్ యూ. దాట్స్ ఎ గుడ్ క్లారిఫికేషన్ దట్ యు గివెన్. సో ఎవరైనా డ్రాప్ అవుతే ఎట్లా ఉంటుంది మరి మిడిల్ ఆఫ్ ద ఇయర్ లో? మిడిల్ ఆఫ్ ద ఇయర్ అంటే ఇప్పుడు డ్రాప్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సాధారణంగా ఎలా చేస్తాము, ఒక మెంబర్ది ఫస్ట్ హాఫ్ లో కట్టాము. అయితే చూసుకోకుండా వాళ్ళు ఏమనుకుంటారంటే జూలై 1st రోజు సెకండ్ రోజు డ్రాప్ చేస్తారు అనుకుంటారు. అయితే ఏమనుకుంటారంటే డ్రాప్ వచ్చేసరికి ఓన్లీ 1 month కదా అని. కానీ కాదు, ఫస్ట్ హాఫ్ మొత్తం డిడక్ట్ అవుతుంది. డిడక్షన్ మాత్రం హోల్ సెమీ యాన్యువల్ గా కట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దాట్. వన్ మోర్ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్, డ్రాపింగ్ కు ఈ మంత్లీ సైకిల్ లేదండి, హాఫ్ ఇయర్లీ సైకిలే. అంటే మీరు జూలైలో డ్రాప్ అయినా, ఆగస్ట్ లో డ్రాప్ అయినా, సెప్టెంబర్ లో డ్రాప్ అయినా, డిసెంబర్ లో డ్రాప్ అయినా వాళ్ళ డ్యూస్ మొత్తం $25 హాఫ్ ఇయర్ పే చేయాల్సిందే. దానికి రిఫండ్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో $25 జూలై 1st రోజు బిల్ రేజ్ అయిందంటే దట్స్ పేయబుల్ ఆన్ దట్ డే, దట్స్ ఆల్. సో దేర్ కెనాట్ బి ఎనీ డిడక్షన్ ఫర్ ఎ మెంబర్ డ్రాప్డ్ ఇన్ ద middle of the year. Thank you, Raju. Thank you very much. Thank you, sir. Thank you, Mari, shall we go on to the next question, Praveen? Yes, sir. బిల్లింగ్ సైకిల్ గురించి ఆలోచించగానే మనకు సామాన్యంగా క్వశ్చన్ వస్తుంది, డాలర్స్ అంటున్నారు కదా. ఈ డాలర్స్ రేట్ ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎలా ఫిక్స్ చేస్తారు, ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? ఇట్లా చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి. ఎంతో మంది నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, సార్ మేము ఎంత కట్టాలి, ఎన్ని డాలర్లు అవుతుంది, డాలర్లు రూపీస్ లో ఎప్పుడు కన్వర్ట్ అవుతుంది, ఇట్లాంటి క్వశ్చన్స్. ప్రవీణ్, వుడ్ యు లైక్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్? యా, డెఫినెట్లీ సార్. బిఫోర్ ఐ ఆన్సర్, మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి లెట్ మీ ఆస్క్ యూ పీపుల్, ఒకసారి మనకి ఇప్పుడు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత ఉందో ఒకసారి టైప్ చేస్తారా చాట్ బాక్స్ లో? వాట్ ఈస్ ద డాలర్ రేట్ యాజ్ ఆన్ టుడే ఫర్ లయన్స్, నాట్ ద న్యూస్ పేపర్ రేట్? సంబడి has written 95, 93 అంటే ఎక్కువ మందికి ఇంకా కరెక్ట్ గా తెలియదు అన్నట్లు. 94, 95 రకరకాల ఫిగర్స్ ఇస్తున్నారు. 94.348 ఎవరంటే చెప్పారు? రమేష్ చంద్రబాబు గారు. ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దిస్. రమేష్ చంద్రబాబు గారు ఎవ్రీ మంత్ అందరికి సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. ప్రవీణ్, ఇస్ దట్ ఓకే? ఎస్ సార్. సో దే ఆర్ లాట్స్ ఆఫ్, చాలా మంది ఆన్సర్ చేశారు, బట్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఈస్ 94.3. Praveen, are you there? I'm just waiting, sir. ఇంకేమైనా టైప్ చేస్తాం. ఓకే, $94.35 is exchange rate. 94.35 ఒక డాలర్ కి మన ఇండియన్ కరెన్సీ వచ్చేసి 94.35. ఓకే, సో మనకి లాస్ట్ ఇయర్ మనకి అందరికీ తెలుసు ఒక డాలర్ రేట్ ఫిక్స్ అయింది, అది త్రూ అవుట్ ఇయర్ ఉండింది. మరి ఈ ఇయర్ కూడా అలాగే ఉందా అంటే అలా లేదు. ఈ ఇయర్ డాలర్ రేట్ అనేది స్టెబిలైజ్డ్గా లేదు, ఎవ్రీ మంత్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే రోజు ఇంటర్నేషనల్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఎంత అనేది. సో దాన్ని బేస్ చేసుకొని మనకు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఫిక్స్ అవుతుంది. సో ఆ విధంగా మనకి డాలర్ ఎక్స్చేంజ్ రేట్ అనేది
ఇంటర్నేషనల్ నుంచి ఫిక్స్ అయిన దాన్ని బట్టి మనం పే చేయాలి. సో లాస్ట్ ఇయర్ లాగా కాకుండా ఎవ్రీ మంత్ మనకు డాలర్ ఎక్స్చేంజ్ రేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు క్లబ్ ఫీజ్ పే చేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ డ్యూస్ ఆ మంత్ డాలర్ ఎక్స్చేంజ్ రేట్ ఏముందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రవీణ్, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ప్రతి మంత్ అంటే ఎప్పుడు? ఈ మంత్ జూలై అంటే ఎప్పుడు చేంజ్ అవుతుంది అది? జూలై 31st రోజు చేంజ్ అవుతుంది సార్. ఆగస్ట్ 1st నుంచి ఎఫెక్టివ్ అవుతుంది. లాస్ట్ వర్కింగ్ డే. ఓకే. ఆ రోజు నైట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు, మనకు అప్పుడు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఆగస్ట్ 1st నుంచి అది అప్లికబుల్ అవుతుంది. సో ఎక్కడ చూడొచ్చు ప్రవీణ్ ఇది? మనకి ఎక్కడ తెలుస్తుంది? మనకు మన దీంట్లోకి ఇంటర్నేషనల్ సైట్ లో వెళ్ళి డాలర్ ఎక్స్చేంజ్ రేట్ అని చూసినట్టు దొరుకుతుంది సార్. లేదంటే మనకి మీరు ఇందాక చెప్పినట్టుగా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ని ఇమ్మీడియట్ గా మన వాట్సాప్ గ్రూప్లలో పెట్టేవాళ్ళు. సో వీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్. మన వెబ్సైట్ లో రిసోర్సెస్ లో కూడా చూసుకోవచ్చు. రిసోర్సెస్ లో చూసుకోవచ్చు. ఫైనాన్షియల్ రిసోర్సెస్. ఎస్ రైట్. నెక్స్ట్. అంతేనా? ఎస్ సార్. సో ఒక డాలర్ రేట్ గురించి తెలుసుకున్నాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి డాలర్ రేట్ గురించి? యూ కెన్ జస్ట్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నౌ. మీరు 9 మన టైం 9 అయిన తర్వాత మనం వీ విల్ ఓపెన్ the discussion, and in case you have questions you can raise your hand and ask. Right now you can post your questions in the chat box. Okay, this is about the dollar rate. So మనం ఇంతవరకు బిల్లింగ్ సైకిల్ చూసాము, డాలర్ రేట్ చూసాము, కానీ మెంబర్స్ కు ఎవరికి ఎంత ఛార్జ్ అవుతుంది అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. సో ఫస్ట్ కేటగిరీలో ఎవరు వస్తారండి? జనరల్ మెంబర్స్. అంటే మనం ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ అంటామో వాళ్ళని రెగ్యులర్ మెంబర్స్ అంటాం. మామూలుగా ఇంటర్నేషనల్ నామెన్క్లేచర్ ప్రకారంగా యాక్టివ్ మెంబర్స్ అంటారు. యాక్టివ్ అంటే మీనింగ్ వాళ్ళు ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళు కాదు. సో రెగ్యులర్ మెంబర్స్ అంటే ఎవరైతే ఆన్ ద రోల్స్ ఉండి స్టేటస్ కోలో లేకుండా రెగ్యులర్ ఉన్నారు వాళ్ళందరూ రెగ్యులర్ మెంబర్స్. దేర్ ఆర్ వేరియస్. చాలా పెద్ద సబ్జెక్ట్. ఈ రోజు మనం డిస్కస్ చేయమది. సో సమ్ అదర్ డే పోస్ట్పోన్ చేసుకుందాము. దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ మెంబర్షిప్ అవైలబుల్. సో రెగ్యులర్ మెంబర్ ఈజ్ అ నార్మల్ మెంబర్ విత్ ఆల్ ద ప్రివిలేజెస్, ఆల్ ద రైట్స్ and all the responsibilities, and is on roll. అట్లాంటి వాళ్ళు. సో ఈ జనరల్ మెంబరు, రెగ్యులర్ మెంబరు, యాక్టివ్ మెంబర్ పేరు ఏదైనా పెట్టుకోండి. వీళ్ళు ఎంత పే చేయాలి అనేది మనకు అందరికి తెలుసు. ఆల్రెడీ ఇంతకుముందు రాజు చెప్పారు మనకు. పర్ ఇయర్ $50 పే చేయాలని చెప్పారు వాళ్ళు. సో ఈ $50 2 parts లో మనం పే చేస్తాం. రైట్. యాన్యువల్ డ్యూస్ వాళ్ళకి ఏదైతే ఉందో అది స్టాండర్డ్ కాబట్టి దాంట్లో చేంజ్ లేదు. ఒకటే కేటగిరీ ఉంటుందండి. ఆ కేటగిరీ వాళ్లకు మాత్రం అసలు యాన్యువల్ డ్యూస్ ఉండదు. ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్పగలరా ఏ కేటగిరీ అది? యాన్యువల్ డ్యూస్ లేని కేటగిరీ ఎవరైనా రాయొచ్చు. who are one kind of members, only one kind of members who do not have to pay annual dues. Associate member అసలు కాదే కాదండి. అసలు yeah, somebody has written here. I think Ramana has written life members. Yes, life members actually pay చేస్తారు కానీ యాన్యువల్ డ్యూస్ వాళ్ళకు ఉండదు. ఎందుకంటే 20 years కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా లైఫ్ మెంబర్షిప్ అప్లై చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ద ఫ్యూచర్ డ్యూస్ దే పే $650 in one single go. I am a life member. I've been a life member already for 20 years. 20 years క్రితం లైఫ్ మెంబర్ అయ్యాను నేను. అంటే ఐఎమ్ 40-year-old, మోర్ దాన్ 40-year-old మెంబర్. సో ఎవరైనా 20 years లయనిజం లో ఉన్న తర్వాత వాళ్ళు లైఫ్ మెంబర్ కావాలి అనుకుంటే $650 పే చేస్తే వాళ్ళు రెగ్యులర్ $50 ఏదైతే అనుకుంటున్నామో వాళ్ళకి అది ఫ్యూచర్ లో పే చేయక్కర్లే. వాళ్ళ క్లబ్ లో బిల్లింగ్ లో ఉండదు అన్నట్టు. నంబర్ ఆఫ్ లైఫ్ మెంబర్స్ అని చూపిస్తారు, వాళ్ళకు బిల్ వేయరు. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 20 years అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోండి. ఇక మళ్ళీ న్యూ మెంబర్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. క్వశ్చన్, సార్ మీరు $50 అని చెప్పారు కదా సార్, మరి మళ్ళీ బిల్లో ఎక్స్ట్రా ఉంది ఏంటి? ఈ $50 కాకుండా అడిషనల్ డ్యూస్ వేశారు అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. శ్రీధర్ ఉన్నారు కదా. శ్రీధర్, విల్ యూ ప్లీజ్ టెల్ us what happens when a new member joins? Yeah. Okay. Good evening, everyone. Actually, first we should know who is a member. Yeah. First, we should know who is new member. So, as per the LCA, anybody, any line who joins in the lineism first time, they are the new members. Right. Okay. And also they are not the new members, but sometimes LCI bills few members as the new members, whatever the fee, like a entrance fee. Those are like, if any member, if you are reinstate after 12 months,
ఓకే, అంటే 12 మంత్స్ తర్వాత ఒక మెంబర్ ని మన క్లబ్ లో రీఇన్స్టేట్ చేస్తే వాళ్ళకు కూడా న్యూ మెంబర్ కి ఏదైతే ఎంట్రన్స్ ఫీ అప్లికబుల్ ఉంటుందో అది మన ఎల్సిఐ చార్జ్ చేస్తుంది. అదే విధంగా దేర్ ఇస్ వన్ మోర్ థింగ్, ట్రాన్స్ఫర్ మెంబర్. ఇఫ్ ఎనీ ట్రాన్స్ఫర్ మెంబర్, if you are transferring from one club to other club after dropping after 12 months, they are not the new members. They don't be treated as a new members because they get their seniority. But when comes to the billing as a new member, the LCI is charging as a new member whatever applicable for శ్రీధర్ the new అందరికి member. అర్థమయ్యేలాగా ఏమైనా స్లైడ్ రూపంలో చూపించగలరా అది? Yeah, I will show, sir. I will show. Yeah, next slide. Yeah, so regular new members ki normally they charge entrance fee as a $35. $35 plus GST, which is coming to $41. ఈ $41 అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు మన జూలై మంత్ లో తీసుకుంటే ఇట్ విల్ బి కమింగ్ టు 3,870 రూపీస్ అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ కమింగ్ వెన్ టికెట్. ఈ న్యూ మెంబర్స్ లో కూడా మనకి రెగ్యులర్ మెంబర్స్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. సో ఈవెన్ దో దే ఆర్ రెగ్యులర్ మెంబర్స్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్, there is no difference in the entrance fee. Entrance fee will be same for everybody. Okay. So this is all about the new members, the billing, sir, entrance fee. శ్రీధర్, I have one or two questions here. ఒకటేమో ఇప్పుడు రెగ్యులర్ మెంబర్ గురించి చెప్పినప్పుడు కొత్త క్లబ్బే స్టార్ట్ చేస్తాం కదా మనం అప్పుడప్పుడు. మన క్లబ్ లో కొత్త మెంబర్ తీసుకోవటం కాకుండా క్లబ్ మొత్తం కొత్త మెంబర్లే ఉంటారు. అప్పుడు ఎలా ఉంటుంది? సో క్లబ్ మొత్తం కొత్త మెంబర్ అయినప్పుడు కూడా ఎవ్రీ న్యూ మెంబర్ కి మనం ఎంట్రన్స్ ఫీ $35 ప్లస్ జిఎస్టీ చార్జ్ చేస్తారు సార్. ఇఫ్ ఎనీ దట్ ఇన్ దట్ న్యూ మెంబర్ ఆల్సో దేర్ ఈస్ ఆప్షన్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మెంబర్స్. ఆ సమయంలో మనకి అరౌండ్ $20 ప్లస్ జిఎస్టీ పడుతుంది సార్. సో వెన్ యూ స్టార్ట్ ఎ న్యూ క్లబ్, ద న్యూ మెంబర్ ఫీజ్ ఎంట్రన్స్ ఫీ ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, అండ్ ట్రాన్స్ఫర్ ఫీ ఈజ్ $20 ప్లస్ జిఎస్టీ సార్. So whether you are a charter member in a new club or a new member in an existing club, so you have to pay $35, antena? $35 plus GST. It's $41 approximately coming to. Yeah. GST is common for all payments. Yes, $35. So rendu rakala members andi, members joining existing clubs and members joining a new club. న్యూ క్లబ్ లో జాయిన్ అయ్యే వాళ్ళని మనం ఏమంటాం? చార్టర్ మెంబర్స్ అంటాం. ఎందుకంటే వాళ్ళు చార్టర్ అవ్వక ముందు కానీ చార్టర్ ప్రెసెంట్ అవ్వక ముందు కానీ జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ అని కూడా మనం అనుకోవచ్చు వాళ్ళని. వాళ్ళు క్లబ్ ఫౌండర్స్ అన్నట్లు. సో వాళ్ళకి ఎక్స్ట్రా పేమెంట్ ఏం లేదు. వాళ్ళు కూడా $35. పాత క్లబ్ లో ఉన్న క్లబ్ లో జాయిన్ అయినా $35. వెరీ గుడ్, చాలా బాగుంది. శ్రీధర్, ఎనీథింగ్ ఎల్స్? Yeah, that's all from my side. So thank you very much. Thanks a lot for that information. Very, very useful. I think we need to talk about family members also, because that's another confusing area. Quite a lot of people have lots of different questions. I think we have Lakshmi here. Lakshmi, would you like to tell us about the family members and the billing for them? Yes, sir. Yes, sir. Very good evening. Any member who is a Lion member can become a family member under a certain criteria. సో ఒక మెంబర్ ఫ్యామిలీ మెంబర్ కింద ఉండడానికి ఫస్ట్ క్రైటీరియా ఇస్ లైన్ మెంబర్కి ఏమైతే కావాలో వాళ్ళు లైన్ మెంబర్ కింద అడ్మిట్ అవ్వడం అనేది ఫస్ట్ క్రైటీరియా అయితే, దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ రిలేటెడ్ లైక్ వాళ్ళకి ఆ సేమ్ లయన్స్ క్లబ్లో ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఇస్ అ ఫ్యామిలీ మెంబర్ షుడ్ బి ఇన్ ద సేమ్ లయన్స్ క్లబ్. ఒకవేళ హస్బెండ్ ఒక క్లబ్ ఉండి వైఫ్ ఇంకో క్లబ్లో ఉంటే దే డోంట్ కమ్ అండర్ వన్ ఫ్యామిలీ, బికాజ్ ఇండివిజువల్గా ఉన్నారు. సో ఫస్ట్ కండిషన్ ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీ యూనిట్ ఫ్యామిలీ మెంబర్ కింద మనం అసైన్ చేయడానికి ద ఫస్ట్ క్రైటీరియా వుడ్ బి ద మెంబర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ హూ ఎవర్ వీఆర్ ట్రైంగ్ టు డిసైడ్ హ్యాస్ టు బి ఇన్ ద సేమ్ క్లబ్. ద సెకండ్ థింగ్ ఇస్ దే షుడ్ బీ రిలేటెడ్, లైక్ బర్త్ కానీ మ్యారేజ్ ద్వారా కానీ ఆర్ ఎనీ లీగల్ రిలేషన్షిప్ అనమాట ఎస్టాబ్లిష్ చేయగలగాలి. సో డాక్యుమెంటల్ ప్రూఫ్ అబౌట్ దేర్ రిలేషన్షిప్ that they belong to the same family undali. The next one is they all should be in the having the same address. So okkakallu vere address lo undi mee andaram oka family anadaniki raadu. So they should share a common same address anamata. But ikkada oka chinna exemption em untundi ante, the small exemption is if the child, like my child is less than 26 years and above the major age and above 18 years, he will be studying somewhere else. He is an active member in Lions.
అలాంటి వాళ్ళకి వీ కెన్ సబ్మిట్ ఎ ఫార్మ్ త్రూ అవర్ సెక్రటరీ అండ్ స్టిల్ బి ఎ ఫ్యామిలీ మెంబర్. సో ఇలా అలాగే somebody is in the border helping the country safety గురించి మిలిటరీలో ఉండుండొచ్చు. సో దే విల్ నాట్ బి రిసైడింగ్ ఇన్ ద సేమ్ అడ్రస్. సో ఈ 2 కేటగిరీస్ లో అడ్రస్ సేమ్ కాకపోయినా కూడా దే కెన్ బి అండర్ ద ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటి? దే షుడ్ బి ఇన్ ద సేమ్ క్లబ్, దెన్ దే షుడ్ బి షేరింగ్ ద సేమ్ అడ్రస్ అండ్ లీగల్ గా దే షుడ్ హ్యావ్ అన్ ప్రూఫ్ ఆఫ్ రిలేషన్షిప్. Then comes who all will be there. అంటే ఆ క్రైటీరియాస్ ఏమేమి ఉన్నాయి అంటే యూ విల్ హ్యావ్ ద స్పౌస్, హస్బెండ్, వైఫ్, పార్ట్నర్, పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, చిల్డ్రన్, సిబ్లింగ్స్, ఇన్-లాస్, కజిన్స్ అండ్ డిపెండెంట్స్. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద క్రైటీరియాస్ యూ కెన్ చూస్ యాజ్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్. అయితే ఒక్క ఫ్యామిలీ అంటే ఎంతమంది అంటే ఇట్ కమ్స్ టు టోటల్ 5 members కెన్ కమ్ యాజ్ 1 family. 1 person విల్ బి ద హెడ్ ఆఫ్ ద హౌస్. ఒక ఫ్యామిలీ హౌస్ హోల్డ్ అంటాం అనమాట. ఇంకా 4 will be the family members. So what is the difference between a head of the house and the family members? A head of the house will be a regular member who will be paying complete $50 plus GST as the international fees. ఈ household వాళ్ళకి they have a concession of opting for $25, that is half of the regular fees with GST. So that is the difference between a regular member fee payment and a family, like head of the unit anamata. Head of the household will be paying $50 plus GST, and you will be having family members who will be paying half of it, that is $25 plus GST. So but వీళ్ళు ఎవరైనా సరే ఎంట్రన్స్ ఫీజ్ మాత్రం సేమ్ ఉంటుంది. సో ఇట్ విల్ బి ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెక్రటరీ టు సబ్మిట్ లైక్ who is been assigned under whose household అని దాని రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరము, దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేసి ఈ యొక్క 50% కన్సెషన్ ని మనం ఆప్ట్ చేస్తున్నామా, వేవ్ చేసుకుంటున్నామా అనేది కూడా ఇట్ విల్ బి ది సెక్రటరీస్ రెస్పాన్సిబిలిటీ. సో హియర్ ఇది అప్డేట్ చేసేటప్పుడు, డాక్యుమెంట్ అప్డేట్ చేసేటప్పుడు సెక్రటరీ హెస్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఫ్యామిలీ అనేది ఇట్ ఈస్ అ టోటల్ ఆఫ్ 5 members. 1 will be the household with $50 plus GST paying. The other 4 will be paying each $25 plus GST. And of course, this is only regarding the international dues payment. District ki, multiple ki, clubs ki, whatever is being decided, వాళ్ళ own region లో కానీ వాళ్ళ clubs లో, that would be the considering. So this will not affect there. థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అంటే లక్ష్మి మాట్లాడుతుంటే ఒక డౌట్ మనసులో వచ్చింది. దానికి మన దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు, కానీ మన ఒపీనియన్ చెప్పొచ్చు. దాంట్లో లక్ష్మి చెప్పిన దాంట్లో ఏంటంటే సేమ్ అడ్రస్ ఉండాలన్నారు, సేమ్ రిలేషన్షిప్ అన్నారు, ఐదర్ రిలేటెడ్ బై బ్లడ్ ఆర్ బై లా అన్నారు. లా అంటే సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా అట్లాంటివి, బై బ్లడ్ అంటే డాటర్, సన్, ఫాదర్, మదర్ అట్లాంటివి. ఇట్లాంటి వాళ్ళకందరికీ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే ఒక్క హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఉండొచ్చు, ఒక మిగతా మాక్సిమం 4 ఫ్యామిలీ మెంబర్స్, అంటే 1+4. ఒకవేళ 6 ఉన్నారనుకుందాం అంటే వాళ్ళను 5 ఫ్యామిలీ మెంబర్స్ గా చూపించడానికి వీల్లేదు. ఆ 6వ వాళ్ళను మళ్ళీ ఒక హెడ్ ఆఫ్ హౌస్ హోల్డ్ గా చూపించుకోవచ్చు. ఒక ఫ్యామిలీలో 10 మంది ఉన్నారనుకుందాం, 10 మంది ఉంటే 2 హెడ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ మినిమం ఉండాలి, 4+4 వాళ్ళ వెంట ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు. చాలా బాగుంది. కానీ ఒక కండిషన్ నాకైతే నచ్చలేదు, మీకు నచ్చితే నచ్చకపోతే ఎస్ ఆర్ నో అని చాట్ బాక్స్ లో రాయండి. ఆ కండిషన్ ఏంటంటే సేమ్ క్లబ్ లో ఎందుకు? ఒకవేళ ఒకే ఫ్యామిలీలో, ఒకే హౌస్ హోల్డ్ లో, ఒకే అడ్రస్ లో, ఒకే బ్లడ్ రిలేటెడ్ ఉండి 2 డిఫరెంట్ క్లబ్స్ లో చేరితే నష్టం ఏంటండి? నాకైతే నో అనిపిస్తుంది. దట్స్ నాట్ ఎ గుడ్ లాజికల్ రీజనింగ్ అనిపిస్తుంది. మీరు మీ ఒపీనియన్ యూ కెన్ రైట్ ఇన్ ద చాట్ బాక్స్. డూ యూ థింక్ ఇట్స్ ఎ గుడ్ రూల్ ఆర్ ఎ బ్యాడ్ రూల్? ఎస్ ఆర్ నో? Praveen has given answer and Gampa Nageswara has given answer. Okay, Gampa has said yes. Maybe we can invite Gampa Nageswara to speak for a minute why he has said yes. Now, do you mean yes other clubs? Like Gampa Nageswara garu unnara meeru? Yes అంటే మీ ఉద్దేశం ఏంటి? అన్న అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పటికే ఫ్యామిలీలు విడిపోతున్నాయి, ఇక్కడ ఎందుకు అందరూ కలిసి ఒకటే క్లబ్ లో ఉండొచ్చు కదా హ్యాపీగా. ఉండొచ్చు అంటే ఒకవేళ ఇద్దరు, ఉదాహరణకు ఒక విమెన్స్ క్లబ్ ఉంది, ఒకటి జెంట్స్ క్లబ్ ఉంది ఒక ఊళ్ళో. నేను వైఫ్ వాంట్స్ టు జాయిన్ ఎ విమెన్స్ క్లబ్, బాగుంటుంది కదా వాళ్ళకు ఆ క్లబ్ లో చేయడం వల్ల. ఫ్యామిలీ మెంబర్ కదా, ఫ్యామిలీ 2 ఉండవు. నా ఒపీనియన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ పోస్ట్.
దేర్. సో మీకు అందరికి అర్థమైంది కదండి. లక్ష్మి చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్. చాలా క్లబ్స్ లో రాంగ్ బిల్లింగ్ అయిందని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. లక్ష్మి ఆల్సో హ్యాస్ అలర్టెడ్ అబౌట్ ద సెక్రటరీస్ రోల్. సో సెక్రటరీ ప్రాపర్ గా రిపోర్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. సో మాక్సిమం ఫర్ ఎవ్రీ వన్ హెడ్ household కు there can be 4 family members attached, and the family members pay instead of $50, $25 per year, అంటే $12.5 per half year. అది బిల్లింగ్ సైకిల్ బట్టి బిల్ జనరేట్ అవుతుంది. కానీ $35 మాత్రం చేంజ్ అవ్వదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా $35 పే చేయవలసిందే. దీని గురించి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ హోల్డ్ దెమ్ బ్యాక్ అండ్ దెన్ యూ కెన్ రైట్ దెమ్ ఇన్ ద చాట్ బాక్స్. విల్ ట్రై టు సీ. ఇన్ కేస్ వీ కెన్ లొకేట్ దెమ్, విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. Should not plan the membership will. I think if 2 brothers are members but are of 2 different places. So, Lakshmi, do you want to answer this question? If 2 brothers are members but are at 2 different places, can they be family members? Sir, yeah. As I said, the condition here is first one is they have to belong to the same club. Yeah. The second thing is you have to justify why they are in different places. For that, there is a form which the secretary has to fill and send to the to the billing section, saying that though they are brothers, but because of these reasons they are separate, so they have to be put under family unit. So there is a separate form called TK30, which the secretary has to work on that. Hope you have made a note of that. Therefore, there is a separate format. But in case you have a convincing reason, like a student studying in a distant place, she gave some context. Somebody is working for the defense and is on the battlefront or maybe on the borders. అట్లాంటి వాళ్ళకు ఎగ్జామ్షన్ ఇస్తారు. వేరే ప్లేస్ లో ఉన్నా వేరే అడ్రస్ ఉన్నా పర్వాలేదు. కానీ జనరల్ నార్మల్ కండిషన్స్ లో దే మస్ట్ బి లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్ and they must give the same address. Okay, thank you very much, Lakshmi. నాకు లక్ష్మి మాట్లాడుతుంటే ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. మరి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కే ఈ హాఫ్ ఫీ కన్సెషన్ ఉందా, లేక ఆర్ దేర్ అదర్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆల్సో హ్యావ్ ఎ సిమిలర్ డిస్కౌంటెడ్ ఫీ స్ట్రక్చర్? ఇట్లా ఎవరైనా ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికైనా హాఫ్ ఫీ ఫెసిలిటీ ఉందా? ఐ ఇన్వైట్ సతీష్ కుమార్ జీ టు ప్లీజ్ ఆన్సర్ దట్ క్వశ్చన్. సతీష్, Yes, sir. I'm here. Leo Club, Leo Lions and student member Lions and young adult members, sir. Other discounted members lo Lion Leo members unnaru, sir. Student members ఉన్నారండి. Lion Leo members కి వచ్చేసరికి మనకి 50% Leo Lion members, sir. Leo Lions they can become lion, that is 30 years under 30 years age ఉన్న వాళ్ళందరూ కూడా లియో లయన్ గా జాయిన్ అవ్వచ్చు సార్. వాళ్ళకున్న ఫెసిలిటీ ఏంటంటే ఎంట్రన్స్ ఫీజు వేవ్ చేస్తారు, చార్టర్ ఫీజు వేవింగ్ ఉంటది. కాకపోతే వాళ్ళు ఇయర్లీ కట్టాల్సినటువంటి డ్యూస్ మాత్రం 50% డిస్కౌంట్. అంటే మనము $50 బదులు జస్ట్ $25 ప్లస్ జిఎస్టీ కడితే సరిపోతుంది సార్. రైట్, థ్యాంక్ యూ. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా సార్ క్వశ్చన్ ఉంది. సార్ లియో లైన్స్ ఇంకా ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో 200 మెంబర్స్ వరకు ఉంటే ఒక లెవీ ఉంది సార్. 200 క్రాస్ అయ్యి 300 ఉంటే లెవీ పెరుగుతుంది సార్. $100 లెక్కన పెరుగుతుందండి లెవీ ఛార్జింగ్. సో అది చాలా మంది వాళ్ళకి తెలియదు సార్. చాలా క్లబ్స్ వాళ్ళకి తెలియదు, చాలా మంది తెలియదు. ఎంతమంది ఉన్నా కానీ సేమ్ $100 ఇంత ముందు లాగా అనుకుంటున్నారు. చాలా క్లబ్స్ వాళ్ళకి అసలు వాళ్ళు లియో ఉన్న సంగతి కూడా, లియో క్లబ్ ఉన్న సంగతి కూడా చాలా మంది తెలియక వాళ్ళు బిల్లింగ్ ఎక్కువ వస్తున్నా కానీ వాళ్ళు దాన్ని తెలియజేసిపోతున్నారు సార్. దీంట్లో స్టూడెంట్ మెంబర్స్ ఉందండి, యంగ్ అడల్ట్ మెంబర్స్, ఇవన్నీ కూడా లియో లైన్ గా చేరడం వలన చాలా ఫెసిలిటీస్, చాలా ఉపయోగం ఉంటుంది సార్ వాళ్ళకంటే. డిస్కౌంట్ ఒకటి ఉంటుంది, ఎంట్రన్స్ ఫీజ్ వేవ్ ఉంటుంది టిల్ 35 years వరకు కూడా. 35 years క్రాస్ అయితే మాత్రం వాళ్ళు కంపల్సరీ ఒక అడ్మిషన్ ఫీజు మాత్రం 10% వేవ్ అవుతుంది, కానీ మొత్తం మిగతా ఫీజు మొత్తం పే చేయాల్సి ఉంటుంది సార్. వెరీ గుడ్. సతీష్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు దానికి ఒక వ్యక్తి లియో క్లబ్ లో చేరాడు ఈ రోజు. నెక్స్ట్ మంత్ అతను లయన్ అవుతాడు. ఈ నెల నెక్స్ట్ మంత్ లయన్ అవుతాడు.
అతనికి మరి కన్సెషన్ ఇస్తారా? నెక్స్ట్ మంత్ లయన్ అవుట్ 1 year 1 day ఉండాలి సార్ లియోగా. సో ఇఫ్ యూ హ్యావ్ బీన్ ఎ లియో ఫర్ longer than a year, only లియోగా in 1 that year 1 day case, ఉంటేనే. అదే సో ఉంటేనే Yes, sir. ఈ కన్సెషన్ అప్లై Yes, అవుతుంది. yes, sir. సో Yes. ఇట్ కెనాట్ బి మిస్యూజ్డ్ బై జస్ట్ Yes, sir. రిపోర్టింగ్ లియోస్ అండ్ దెన్ ఇమీడియట్లీ మేకింగ్ దెమ్ లయన్స్. Yes, yes, sir. Yes, sir. గుడ్. యంగ్ ఇంకా అడల్ట్ లైన్ కావాలంటే లియో కాకుండా కూడా యంగ్ అడల్ట్ లైన్ కావచ్చు అండి. సో ఎవరైనా లియో లయన్ గా కన్వర్ట్ అయితే కూడా వాళ్ళకి 30 years వచ్చేదాకానే కన్సెషన్ ఉంది. 30 years దాటిన తర్వాత మళ్ళీ నేను పాస్ట్ లో లియాన్ అని చెప్పడానికి వీల్లేదు అన్నట్లు. వాళ్ళు మళ్ళీ $50 పే అంతే సార్, చేయాలి. అంతే అండి. ఇది అంతే. గుర్తుంచుకోవాలి, వాళ్ళ ఏజ్ కూడా గుర్తుంచుకోవాలి. అండ్ ఆటోమేటికలీ Yes. బిల్లింగ్ అంతా ఇప్పుడు రైట్. సో మనం ఇప్పటి వరకు మెంబర్షిప్ డ్యూస్ గురించి, పేయబుల్ గురించి, కన్సెషన్స్ గురించి ఇట్లాంటివన్నీ చూసాం కదా. కానీ మనం ప్రతి సంవత్సరం ఏం చూస్తున్నామంటే మెనీ క్లబ్స్ ఆర్ ఐదర్ నాట్ ఏబుల్ టు పే or are not paying for some reason. So by not paying the dues that are chargeable, clubs are going under financial suspension, status quo, and charter withdrawal, cancellation. ఇక రకరకాల పేర్లతో వాళ్ళు పీనల్ యాక్షన్ కు ఎదురవుతున్నారు. సో దీంట్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ సరిగా లేక, డ్యూస్ స్ట్రక్చర్ తెలియక, లేక డ్యూస్ డెడ్ లైన్స్ తెలియక చాలా క్లబ్స్ ఇట్లాంటి బాధలు పడుతూ ఉండొచ్చు. దాని గురించి మన ఎక్స్పర్ట్ మనోహర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు, వుడ్ యు లైక్ టు టెల్ us in detail about how? Yeah. థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ అండ్ లైన్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లబ్ లెవెల్లో 3 స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు అంటే పేమెంట్ ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే మనకి 3 స్టేజ్లు ఉంటుంది. ఒకటేమో ఫైనాన్షియల్ సస్పెన్షన్, ఒకటేమో క్లబ్ క్యాన్సిలేషన్, దాని తర్వాత రీయాక్టివేషన్. ఈ 3 దీంట్లో సస్పెన్షన్ అంటే నథింగ్ బట్ స్టేటస్ కో అండి. ఈ స్టేటస్ కో అనేది ఎప్పుడు వస్తున్నట్టు, ఇప్పుడు లేటెస్ట్గా ఇంతకుముందు వేరే పాలసీ ఉంది, బట్ లేటెస్ట్గా మొన్న March 2026లో బోర్డు పాలసీ కొత్తగా రివైజ్ చేశాడు. అదేంటంటే దట్ ఎఫెక్ట్ ఫ్రమ్ July 1st నుంచి అండి. ఇక్కడ మినిమము అంటే క్లబ్లో ఉన్న మెంబర్స్, ఈచ్ మెంబరు నాట్ ఎక్సీడ్ అంటే $20 కంటే ఎక్సీడ్ కాకుండా, టోటల్ ఉన్న మెంబర్స్కి $20 కంటే ఎక్సీడ్ కాకుండా ఉండాలి. అదర్వైజ్ $1000 కంటే ఎక్కువ పేమెంట్ ఉండొద్దు ఆ క్లబ్కి. అప్పుడు ఆ క్లబ్ గుడ్ స్టాండ్లో ఉంటుంది. అదర్వైజ్ అది 90 days, ఒకవేళ ఆ డేట్ స్టార్ట్ నుంచి 90 daysలో ఆ క్లబ్ కనుక ఆ క్రైటీరియాలు లేకపోయినట్టయితే ఇమీడియట్ గా అది సస్పెన్షన్కి వెళ్ళిపోతుంది. నథింగ్ బట్ స్టేటస్ ఓకే వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ మన పోర్టల్లో స్టేటస్ కో అని చూపిస్తుంది. మన దగ్గర క్యాన్సిలేషన్ క్లబ్, స్టేటస్ కో క్లబ్, అండ్ అగైన్ యాక్టివ్ క్లబ్, అలాగే చార్టర్ క్లబ్స్ అని మనకి పోర్టల్లో ఉంటాయండి సెపరేట్ గా. దీంట్లో మన స్టేటస్ కో అయిన తర్వాత ఇమీడియట్ గా యాక్టివ్ క్లబ్ నుంచి, గుడ్ స్టాండింగ్ నుంచి స్టేటస్ కో పడేస్తారు. మనం లైన్ పోర్టల్ జనరల్ యాక్టివ్ క్లబ్ చూస్తే అది కనపడదు. సో మనం మన పోర్టల్లో లెఫ్ట్ సైడ్ లో ఎప్పుడైతే క్లబ్స్ పోయినప్పుడు లెఫ్ట్ సైడ్ లో మనకు ఆ కేటగిరీలో చెక్ చేసినప్పుడే స్టేటస్ కో క్లబ్ గా కనిపిస్తుంది. అది సేమ్ అలా ఉంటుంది. ఇది ఈ పేమెంట్ మనము ఒకసారి స్టేటస్ కోకి పోయినాక మంత్లో ఏ టైంలో పోయినా కానీ సెకండ్ మంత్ అంటే నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు July 20th పోయింది, July 15th పోయింది, July 30th పోయినా నెక్స్ట్ మంత్ August 20 is the డెడ్ లైన్ సార్. August 28th వరకు మనకు పేమెంట్ అప్డేట్ చేయకపోయినట్టయితే ఆటోమేటిక్గా అది క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈస్ ద క్యాన్సిలేషన్ ప్రొసీజర్. ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత వితిన్ 12 months, ఈ 12 monthsలో ఒకవేళ ఆ క్లబ్ మళ్ళీ రియాక్టివేట్ కావాలి అని అనుకున్నప్పుడు ఆ క్లబ్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ అంతా పే చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ మెంబర్స్ ఎవరన్నా సపోజ్ ఒక 40 members ఉన్నారు, దాంట్లోకి వెళ్ళి మెంబర్స్ నాట్ ఇంట్రెస్టెడ్ బికాస్ పేమెంట్ చేయకపోతేనే, గుడ్ స్టాండింగ్లో వాళ్ళు చేయకపోతేనే క్లబ్ ఆటోమేటిక్గా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ రియాక్టివేషన్ చేయాలనుకున్న స్టేజ్లో మినిమం 10 members తోటి ఒక ఫామ్ మన గవర్నర్ తోటి అప్రూవ్ తీసుకొని, ఆ గవర్నర్ తోటి మనము 10 members వాళ్ళ డీటెయిల్స్ ఇస్తూ మనకి రియాక్టివేషన్ ఫామ్ ఫిలప్ చేసేసి ఇంటర్నేషనల్ పంపుతూ ఆ పేమెంట్ పే చేసిన పేమెంట్ అవుట్ స్టాండింగ్ పేమెంట్ అంతా కూడా క్లియర్ చేస్తూ
దాని నెఫ్ట్ డీటెయిల్స్ పెడుతూ మనం పంపించినట్టయితే ఆ క్లబ్ వచ్చేసి మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది విత్ 10 members. ఆల్ మెంబర్స్ని కూడా పెట్టాల్సినప్పుడు కూడా పెట్టవచ్చు. అప్పుడు మెంబర్స్ డీటెయిల్స్ అవసరం లేకుండా ఓన్లీ పేమెంట్ అండ్ అగైన్ గవర్నర్ నుంచి రియాక్టివేషన్ ఫామ్ పంపించినట్టయితే అది మనకి ఈ యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది 12 months వరకే ఇది లిమిట్ ఉంటుందండి. ఆఫ్టర్ 12 months ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రియాక్టివేట్ ద క్లబ్. దీనికి మన గవర్నర్ నుంచి ఆల్రెడీ మన స్లైడ్స్లో ప్రవీణ్ సెకండ్ స్లైడ్ పెట్టండి. గవర్నర్ నుంచి ఈ రియాక్టివేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసి మనకి ఇంటర్నేషనల్ మన బిల్డింగ్ సెక్షన్కి ఎవరెవరికి మెయిల్ చేయాలో కూడా నేను పెట్టాను స్లైడు. సో ప్రవీణ్ ప్లీజ్ షేర్ ఆల్సో. ఉంది, ఆ స్లైడ్ కనిపిస్తుంది మాకు. సెకండ్ కాపు క్యాన్సిల్ అయినాక రియాక్టివేషన్ కోసము ఇది ఫైనాన్షియల్ సస్పెన్షన్ రియాక్టివేషన్ ఫామ్ ఏమో ఓన్లీ సస్పెన్షన్స్ రావడానికి. ఇది మనము వీరికి మనం మెయిల్ చేస్తూ కాపీ టు ఆ క్లబ్ ప్రెసిడెంట్కి కూడా CCలో పెట్టుకోవచ్చు. ఇది మనం పెట్టినట్టయితే వితిన్ పేమెంట్ అప్డేట్ అయిపోతే వితిన్ 1 weekలో రియాక్టివేట్ అయిపోతుంది క్లబ్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చాలా quite a lot of clubs are going under financial suspension or their charters are getting cancelled. It's a very sad affair. ఎందుకంటే ఒక క్లబ్ మనం క్రియేట్ చేయాలంటే ఎంత ఎఫర్ట్ కావాలో మీకు అందరికి తెలుసు. ఒక 20 to 20 and higher మెంబర్స్ మనం తీసుకురావటం, వాళ్ళని ఓరియంట్ చేయటం, వాళ్లకు ఒక ఇన్స్టలేషన్ కండక్ట్ చేయటం, ఇంకా ఎన్నో 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 పనులు మనం చేస్తాం ఆఫీసర్స్ ఎలెక్ట్ చేసుకొని. అది ఒక క్లబ్ సడన్ గా వెళ్ళిపోతుందంటే పర్టికులర్ యంగర్ క్లబ్స్ వెళ్ళిపోతున్నాయి 1 or 2 years లో. సో ఈ సస్పెన్షన్ పాలసీ గురించి వాళ్ళకి చాలా క్లారిటీ ఉండాలి. సో మనోహర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ క్లారిఫైయింగ్ దాట్. దాని గురించి ఇంకా మీకు వివరాలు కావాలంటే కూడా మా లోపల ఎవరినైనా మీరు మాట్లాడితే వీ విల్ ట్రై టు క్లారిఫై దో. దేర్ ఆర్ ఆఫ్ కోర్స్ రూల్స్ వెరీ స్ట్రిక్ట్లీ లేడ్. ఈ రోజుల్లో ఏంటంటే దెర్ ఇస్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్. ద సిస్టమ్ సార్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఒకసారి క్లబ్ స్టేటస్ పోయినాక వాళ్ళ చార్టర్ వచ్చేసి సస్పెన్షన్లో ఉంటుంది, అలాగే ఇన్యాక్టివ్గా ఉంటుంది. వాళ్ళ మెంబర్స్ వచ్చేసి ఏ యాక్టివిటీ చేయడానికి లేదు, రిపోర్ట్ చేయడానికి లేదు, మెంబర్ యాడ్ చేయడానికి లేదు, తీయడానికి లేదు. క్లబ్ ఓటింగ్ రైట్స్ అన్నీ కూడా పోతున్నాయి దీంతో. సో వాళ్ళకి ఇప్పుడు మెంబర్స్ వాళ్ళ క్లబ్కి ఇంటర్నేషనల్ ఇచ్చిన ప్రివిలేజ్ అంతా కూడా దే లాస్. సో దీన్ని కూడా వారు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. మళ్ళీ రియాక్టివేట్ అయ్యే వరకు స్టేటస్ కో నుంచి పేమెంట్ అయ్యి మళ్ళీ యాక్టివేట్ అయ్యి క్లబ్ యాక్టివ్ క్లబ్లో వచ్చే వరకు ఇవన్నీ కూడా సీజ్గా అవబడతాయి. నాకంటే ఎట్లా అనిపిస్తుంది అంటే, దృష్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, మన పిల్లవాడు ఎవరైనా మనం ఫీజు పే చేయకపోతే స్కూల్ నుంచి బయటకు పంపించేస్తారు కదా. బయటకు పంపించేసి రేపటి నుంచి క్లాస్కి రానక్కర్లేదు, క్లాస్లో కూర్చోనక్కర్లేదు, పరీక్షలు రాయక్కర్లేదు, హాల్ టికెట్ డబ్బులు తీసుకోమంటారు కదా. ఎంత అవమానంగా ఉంటుంది మనకు. అట్లా కష్టమైనా కూడా ఇది అవమానం కదా. కాబట్టి మనం తప్పకుండా అందరం కృషి చేసి మన క్లబ్స్ అసలు ఈ ఫైనాన్షియల్ సస్పెన్షన్ కానీ స్టేటస్ కో కానీ ఇట్లాంటివి అసలు మనకు చాలా దూరంగా ఉండాలి. చాలా మంచి క్లబ్లు ఉన్నాయి మన మల్టిపుల్ డిస్ట్రిక్ట్ లో. నాకు తెలిసి కనీసం ఒక 50 క్లబ్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఇవందరూ వాళ్ళు మే నెలలోనే జూన్ నెలలోనే పే చేసేస్తున్నారు ఎంటైర్ యాన్యువల్ డ్యూస్. సో June 30th లోగా పే చేస్తే నెక్స్ట్ ఇయర్ రాబోయే సంవత్సరానికి $50 చొప్పున $25 చొప్పున రేట్ ప్రకారంగా లెక్కేసుకొని ఎంత అమౌంట్ ఉందో దాన్ని మించి కొత్త మెంబర్లను కూడా తీసుకుంటామేమో అని ఊహించి ఆ $35 కూడా యాడ్ చేసి కొంతమంది ముందే పే చేస్తున్నారు. ఎంత బాగుంటుంది అట్లా మనకు క్రెడిట్ బ్యాలెన్స్ అంటే కదా. ఆ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది, మనకి స్టేట్మెంట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అని ఉంటుంది కదా. దాని గురించి ప్రవీణ్, వుడ్ యు లైక్ టు టెల్ us? యా షూర్ సార్. సో మనకు ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఒక ఇంటర్నేషనల్ దానికి మనం వెళ్ళి మన స్టేటస్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం స్టేటస్ చూద్దాం అనుకుంటామో అక్కడ మనకు కనిపించే ముఖ్యమైనది మన క్లబ్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి స్టేట్మెంట్స్కి వెళ్ళగానే ట్రెజరర్కి కనిపించే ముఖ్యమైన విషయం ఇక్కడ ఉంటుంది. అదేంటంటే క్లబ్ కరెంట్ బ్యాలెన్స్ ఎంత. ఆ కరెంట్ బ్యాలెన్స్లోకి వచ్చేసరికి మైనస్ బ్యాలెన్స్ ఉంటుంది, నార్మల్గా బ్యాలెన్స్ ఉంటుంది. ఇది USDలో US$లో ఉంటుంది. మైనస్ ఉండగానే కొందరికి చాలా కన్ఫ్యూషన్, ఇది మైనస్ ఎందుకు ఉంది అని. మైనస్ ఎందుకు ఉంది అంటే మన డబ్బులు ఇంటర్నేషనల్ దగ్గర ఉన్నాయి, వాళ్ళు మనకు పే చేయాల్సిన అమౌంట్ అనమాట అది. సో ఎక్సెస్ అమౌంట్ మనం పే చేసి ఉంటే కనుక అది అక్కడ క్రెడిట్ బ్యాలెన్స్గా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఆచన్పల్లి బోధన్ అనే వాళ్ళు 1 year డ్యూస్ మొత్తం కట్టేశారు. మనకు బిల్ జనరేట్ అయింది 6 monthsకే కాబట్టి ఇప్పుడు ఆ మిగతా 6 months అమౌంట్ ఏదైతే ఉందో అది క్రెడిట్ బ్యాలెన్స్గా
మైనస్ అమౌంట్గా వాళ్ళ దగ్గర అక్కడ చూపిస్తుంది అనమాట. ఇది బాగా గమనించుకోదగ్గ విషయం మనం అందరం కూడా. అదేవిధంగా మనం ఎప్పుడైతే మన బిల్ని ఓపెన్ చేస్తామో, ఆ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ స్టార్టింగ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది, అసలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అనేది. ఆ తర్వాత మనం ఏదైనా పే చేస్తే ఇన్కమింగ్ చెక్ మనం ఏదైతే పే చేసామో ఆ అమౌంట్ ఇక్కడ డిడక్ట్ అవుతుంది. ఈ క్లబ్ విషయంలో 31,500 వాళ్ళు పే చేశారు. అయితే మనకి ఇక్కడ ఒరిజినల్ అమౌంట్ అనేది ఐఎన్ఆర్లో ఉంది, ఆ పక్కన యూఎస్డి అమౌంట్ ఉంది. సో $785 మనం పే చేయాల్సింది ఉంటే కనుక వాళ్ళు 31,500 రూపీస్, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ $333 పే చేశారు. ద రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది $451 అని చూపిస్తుంది. ఒకవేళ ఈ ఇన్కమింగ్ అంటే పేమెంట్ ఒకవేళ 2 times చేసామనుకో 2 ట్రాన్సాక్షన్స్ అక్కడ చూపిస్తుంది. మనకి ఎండింగ్ బ్యాలెన్స్ ఇంకెంత పే చేయాలి అనేది ఈ మన స్టేట్మెంట్ ఏదైతే బిల్ ఓపెన్ చేస్తామో ఆ బిల్లో చూపించే అంశం అన్నమాట ఇది. ఆ తర్వాత అదే మనము మంత్లీ బిల్లు కింద ఇంకా ఓపెన్ చేస్తే కనుక అక్కడ కనిపించే అంశాల్లో ముఖ్యంగా ఇక్కడ మీరు గమనిస్తే మన కంప్లీట్ ఫీజు అంటే మన క్లబ్లో ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది లైఫ్ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు అనేది ఇక్కడ మీకు డీటెయిల్గా ఉంటుంది. ఇక్కడ గమనిస్తే 9 మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 1,179 రూపీస్ పడుతుంది, అది 6 monthsకి సంబంధించి. 18% జిఎస్టీ కలుపుకుంటే 1,910 రూపీస్ అవుతుంది. ఓకే, అది రౌండెడ్ ఆఫ్ చేశారు. అదేవిధంగా లైఫ్ మెంబర్కి ఇందాకే మనం నేర్చుకున్నాం ప్రీవియస్ డిస్కషన్లో లైఫ్ మెంబర్కి ఎలాంటి ఛార్జెస్ ఉండవు కాబట్టి 0 అని ఉంది, ఒక లైఫ్ మెంబర్ ఉన్నారు కాబట్టి. అదేవిధంగా 19 రెగ్యులర్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ ఫీజు ఎంత ఉంది 2,358 రూపీస్ ప్లస్ 18% జిఎస్టీ కలుపుకొని ఎంత అవుతుంది అనేది చూపిస్తున్నారు. ఇలా మనకి ప్రతి ఒక్క క్లబ్కి ఇనిషియల్గా మనము వాళ్ళ క్లబ్ది బిల్ కనుక ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మనం ఆ క్లబ్లో కొత్త మెంబర్ని యాడ్ చేసి ఉంటే కనుక, ఇప్పుడు ఈ క్లబ్లో వాళ్ళు గాజుల మహేష్ అని చెప్పేసి ఒక మెంబర్ని కొత్తగా జాయిన్ చేశారు. అది జూన్లో జాయిన్ చేశారు కాబట్టి జూన్కు సంబంధించిన కొంచెం అమౌంట్ పడింది. ఆ తర్వాత $64 రూపీస్ ఏదైతే జిఎస్టీ అమౌంట్ ఉందో అది పడింది. ఇందాక మనం నరసింహరాజు గారు చెప్పినప్పుడు నేర్చుకున్నాం ప్రోరేటా బేసిస్ మీదనే ఈ బిల్ పడుతుంది అని చెప్పేసి. సో ఈ అబ్బాయిని జూన్లో జాయిన్ చేశారు కాబట్టి జూన్కి సంబంధించిన అమౌంట్, దాని కింద ఎంట్రన్స్ ఫీజు ఇందాక నేర్చుకున్నాం $35 ప్లస్ 18% జిఎస్టీ కలుపుకుంటే 3,007 రూపీస్ ప్లస్ 541 రూపీస్ జిఎస్టీ, అది రౌండెడ్ అప్ చేసి 3,971 రూపీస్గా మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మనము బిల్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చాలామంది ఉండే క్వశ్చన్ ఏంటంటే ఈవెన్ బిల్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ క్రెడిట్ ఛార్జెస్ అండ్ క్రెడిట్స్ అనే దాంట్లో ఇక్కడ క్రెడిట్ అని ఉంటుంది, అమౌంట్ ఉంది, సిఆర్ అని ఉంటుంది, ఇంకోటి ఏమో ఓన్లీ అమౌంట్ ఉంటుంది, అది డాలర్స్ అనుకోండి, డాలర్స్లో ఉంటుంది. ఈ సిఆర్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. ఇందాక నేనైతే ఫస్ట్ స్లైడ్లో చూపించాను 2,000 రూపీస్ వాళ్ళది మైనస్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ మైనస్ కాకుండా సిఆర్ అని చూపిస్తారు. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్ ఇంటర్నేషనల్ దగ్గర ఉంది, అంటే మన ఎక్సెస్ పేమెంట్ ఏదైతే చేసామో అది ఇంటర్నేషనల్ దగ్గర అలా ఉంది. మనం నెక్స్ట్ బిల్ జనరేట్ అయినప్పుడు ఇది అడ్జస్ట్ అయిపోతుంది, ఇంకా ఎంత పే చేయాలనేది అది చూపిస్తుంది. రైట్ సైడ్ గమనిస్తే కనుక 13.37 అంటే ఇంకా పే చేయాల్సిన అమౌంట్ 13.37. సో ఈ డిఫరెన్సెస్ని గమనించుకోండి. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ రీచ్ us ఎనీ టైమ్. Thank you, Praveen. That's a very quite exhaustive and also comprehensive presentation on the statement. చాలా మంది స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుందో తెలుసా అండి ఎవరికైనా? ఇంతకుముందు ఒకసారి ఇండైరెక్ట్ గా అడిగాం, స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుందో ఎవరైనా చాట్ బాక్స్ లో రాస్తారా? వేర్ డూ వి గెట్ అవర్ స్టేట్మెంట్? మనకి ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ చూపించాడో ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉంటుంది? మనకి పోస్ట్ లో వస్తుందా? ఎక్కడ ఉంటుంది అది? లేక ఎవరికి గవర్నర్కి వస్తుందా, సెక్రటరీకి వస్తుందా, ట్రెజరర్కి వస్తుందా? సెక్రటరీకి వస్తుందా అండి? ప్రసాద్ గారు సెక్రటరీ అని రాశారు. సెక్రటరీ గారికి ఎట్లా పోస్ట్ లో వస్తుందా? వి ఆల్సో పెయిడ్ డ్యూస్ వేరే సెక్రటరీ పిఎస్టీ. ప్రవీణ్ అది ఒకటి క్లారిఫై చేస్తారా, ఎవరికి వస్తుంది, ఎక్కడ ఉంటుంది?
సార్ ఒకటి మనము లయన్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మన మై క్లబ్ అని క్లిక్ చేసినప్పుడు అక్కడ స్టేట్మెంట్స్ అని ఉంటుంది. అక్కడ చూడొచ్చు ఎవ్రీ క్లబ్ ఆఫీసర్ కెన్ యాక్సెస్ దట్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ క్లబ్ ఆఫీసర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కెన్ యాక్సెస్ దట్. ఎస్ వాళ్ళు చూడొచ్చు. స్టేట్మెంట్స్ అని ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఆ స్టేట్మెంట్స్ అంటే ఇంతకుముందు నేను క్వశ్చన్ అడిగాను చూడండి, 3 years స్టేట్మెంట్స్ ఉంటాయి అక్కడ, ఒకటి కాదు. అంటే ఇప్పుడు ఈ రోజు ఇది జూలై అయితే జూలై స్టేట్మెంట్ ఉంది, జూన్ 2026, మే 2026, ఏప్రిల్ 2000, అట్లా బ్యాక్వర్డ్స్ 36 months పాత స్టేట్మెంట్స్ అన్ని మనకు అక్కడ దొరుకుతాయి. ఏ నెలలో ఏ చేంజ్ జరిగింది, ఏ నెలలో కొత్త మెంబర్ వచ్చారు, ఏ నెలలో ఎంత మనం పే చేసాము, క్రెడిట్ అయింది, ఇవన్నీ వివరాలు ప్రతి స్టేట్మెంట్ మనం అవసరం ఉంటే వాటిని కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. చాలా చాలా యూస్ఫుల్. చాలా ఒక కాలంలో చాలా కష్టమయ్యేది, ఇప్పుడు మంచిగా మనకు ఆ ఫెసిలిటీ ఉంది. దాంట్లో తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఏవైనా బై ఛాన్స్ ఎప్పుడైనా తప్పులు జరిగితే కూడా మనం వీ కెన్ బ్రింగ్ దెమ్ టు ద నోటీస్. ప్రవీణ్, డు హ్యావ్ సంథింగ్ మోర్ టు సే? I'm just showing you what you are saying, sir. ఇక్కడ స్టేట్మెంట్స్ పైన క్లిక్ చేసినప్పుడు మన క్లబ్ కు సంబంధించి ఈ కిందికి వెళ్తే ఇక్కడ సార్ చెప్పిన 3 years స్టేట్మెంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. 2007, 16, 25 3 years ఉన్నాయి కదా, మళ్ళీ ఏదైనా ఒక ఇయర్ క్లిక్ చేయండి, లాస్ట్ ఇయర్ క్లిక్ చేయండి. చేశాను సార్. సో ఆ ఇయర్ 12 స్టేట్మెంట్స్ కూడా వస్తున్నాయి. అంటే 3 years, థర్డ్ ఇయర్ క్రితం కూడా 12 స్టేట్మెంట్స్ కూడా, అంటే టోటల్ 36 స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇన్వాయిసెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 2 ఇన్వాయిస్లు ఉన్నాయి, 12 స్టేట్మెంట్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరంలో 14 కనిపిస్తున్నాయి మనకు అక్కడ. రైట్, మనం ఇన్వాయిస్ చూసుకుంటే కూడా మనకు కన్సాలిడేటెడ్ వ్యూ తెలుస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. దాట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. చక్కగా చెప్పారు దాని గురించి. ఎవరికైనా దాని గురించి ఇంకా క్వశ్చన్స్ ఉంటే ఒక కాసేపటి తర్వాత, ఒక 5-10 minutes తర్వాత మనం లెట్స్ డిస్కస్ దాం. మనం ఇవన్నీ విన్నాము, ఎన్ని రకాల బిల్స్ ఉంటాయి, ఎవరెవరికి ఎంత ఛార్జ్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నాం. కానీ మరి పేమెంట్, సారీ ఒకరిద్దరు చేయొచ్చారు కానీ సార్, విల్ ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes, విల్ కాల్ యూ. రఘుపతి గారు, ప్రసాద్ గారు చేతులు ఎత్తారు. ఒక 10 minutes తర్వాత విల్ కాల్ యూ. రైట్. సో మరి ఈ పేమెంట్స్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు. అగైన్ మళ్ళీ అది కూడా కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎప్పుడప్పుడు బ్యాంక్కి వెళ్ళాలా, డబ్బులు కట్టాలా, క్యాష్ కట్టాలా. చాలా మంది డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ టైంలో క్యాష్ తీసుకొచ్చి కడతాము అని అట్లా అంటుంటారు కదా. వాళ్ళ కొరకు ఐ ఇన్వైట్ చంద్రగిరి ప్రసాద్ టు టెల్ us what are the various billing payment procedures. Are there many or is there only one? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక మనకు చెప్పినట్టుగా డ్యూస్ గురించి మనకు తెలిసింది, ఎంత పే చేయాలి అనేది. ఎలా పే చేయాలనేది వచ్చేసి జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఒక వెండర్ దగ్గర పర్చేస్ చేసినప్పుడు ఎలాగైతే క్యాష్లెస్ పేమెంట్ చేస్తామో, ఒకవేళ అది చిన్న అమౌంట్ అయితే వీ యూస్ టు డూ ఫ్రమ్ యూపీఐ. అది ఒక ఎక్సెసివ్ అమౌంట్ అయినది అనుకోండి, వాట్ వీ యూస్ టు డూ, వీ యూస్ టు డూ ఏ మొబైల్ బ్యాంకింగ్ ఆర్ నెఫ్ట్ ఆర్ నెట్ బ్యాంకింగ్ చేస్తాము. లేదు అంటే కనుక వీ యూస్ టు గివ్ హిమ్ ఏ చెక్ ఆర్ వీ కెన్ స్వైప్ త్రూ క్రెడిట్ కార్డ్ ఇఫ్ ఇది వెండర్ పిఓఎస్ మెషిన్ ఉంటే. లేదంటే ఆన్లైన్లో ఉంటే వీల్ త్రూ పోర్టల్, అదే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అలాంటి పోర్టల్లో మేము ఆన్లైన్లో పేమెంట్ చేస్తాం. సేమ్ అలాగే మన లయన్స్ క్లబ్స్ యొక్క ఇంటర్నేషనల్ డ్యూస్ కూడా మన ప్రతి క్లబ్ కూడా మనం ఆన్లైన్లో పే చేసే వెసులుబాటుని మనకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేసింది. దేర్ ఆర్ త్రీ వేస్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ మనకు ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థింగ్ ఈజ్ త్రూ చెక్. అండ్ ఈజ్ చాలా ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్ ప్రాసెస్. మనం బ్యాంక్కి వెళ్ళేసి మన యొక్క డీటెయిల్స్ ఇచ్చేసి మనము ఒక డీడీ తీసి ఆ చెక్ తీసేసి ఆ డీడీని కానీ చెక్ను కానీ మనం లయన్స్ క్లబ్ ఆఫీస్కి కొరియర్ చేయడం ద్వారా అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ త్రూ నెఫ్ట్, ఐదర్ త్రూ బ్యాంక్ ఆర్ మొబైల్ బ్యాంక్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ ఈజ్ త్రూ లయన్స్ పోర్టల్, మన క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ యూజ్ చేసేసి మనం ఆన్లైన్ పేమెంట్ చేయడం. దాంట్లో మొదటిది వచ్చేసి చెక్. మనము చెక్ కానీ డీడీ కానీ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్, ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ పేరు మీద, పేయబుల్ అట్ ముంబై పేరు మీద మనం ఇందాక మన ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ఏదైతే అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ క్యాల్కులేట్ చేసేసి ఇండియన్ రూపీస్లో అమౌంట్ వేసేసి ఆ చెక్ యొక్క లేకపోతే డీడీ యొక్క బ్యాక్ సైడ్ మన క్లబ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, క్లబ్ నేమ్, క్లబ్ నెంబర్, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి లయన్స్ ఇసామి ఆఫీస్, ముంబైలో ఉన్న ఇసామి ఆఫీస్కి మనము త్రూ కొరియర్ కానీ పోస్ట్ ద్వారా పంపిస్తే వాళ్ళు అది రిసీవ్ చేసుకున్నాక వాళ్ళు దాన్ని క్లియరెన్స్ పంపించి వాళ్ళ క్లియరెన్స్ అయ్యాక దాన్ని మనకు క్రెడిట్ చేస్తారు. ఇట్స్ ఎ బిట్ లెంతీ ప్రాసెస్ అనమాట. ఇట్స్ ఓల్డ్ ప్రాసెస్. అండ్ సెకండ్ వన్ ఈజ్ నెఫ్ట్. నెఫ్ట్ అనేది ఇప్పుడు చాలా స్పీడీ ప్రాసెస్ అండ్ అది మనకు ఐఎన్ఆర్లోనే ఉంటుంది. అండ్ మనకు ప్రతి క్లబ్కి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఏం చేసిందంటే ప్రతి క్లబ్కి ఒక వర్చువల్ అకౌంట్ నెంబర్ అనేది క్రియేట్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో.
ఆ వర్చువల్ అకౌంట్ నెంబర్ ద్వారా ప్రతి క్లబ్ యొక్క డ్యూస్ అనేది వాళ్ళు ఓన్ గానే పేమెంట్ చేయొచ్చు. ఐదర్ త్రూ మనం బ్యాంక్ విజిట్ చేసి చేయొచ్చు, లేదంటే మనం మొబైల్ బ్యాంక్ లో కానీ నెట్ బ్యాంకింగ్ లో కానీ ఆ క్లబ్ ని యాడ్ చేసేసుకుని అకౌంట్ ని మనము మొబైల్లోనే నెట్ లోనే చేసుకోవచ్చు. ఇంతకు ముందు ఏమయ్యేదంటే లాస్ట్ ఇయర్ వరకు క్లబ్ అకౌంట్ నెంబర్ అనేది 20 డిజిట్స్ పెద్ద అకౌంట్ నెంబర్ ఉండేది. దాంట్లో ఆల్ఫా న్యూమరికల్ అండ్ డిజిట్స్ ఉండడం వల్ల చాలా మంది మొబైల్ బ్యాంకింగ్ లో యాడ్ చేసుకోవడానికి చాలా డిఫికల్టీస్ ఉండేది. ఓన్లీ ఐసిఐసిఐ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొన్ని బ్యాంక్స్ మాత్రమే అయ్యేది. దాన్ని వాళ్ళు సింప్లిఫై చేస్తూ ఈ ఇయర్ జూలై 1, 2026 నుంచి 12 to 13 క్యారెక్టర్స్ చిన్న అకౌంట్ ఫార్మాట్ నెంబర్ లో మనకు క్రియేట్ చేయడం జరిగింది హెచ్డిఎఫ్సి లోనే. అకౌంట్ ఫార్మాట్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఇది సింపుల్ గా IALCIND ఫాలోడ్ బై యువర్ క్లబ్ నెంబర్, అంతే. దిస్ ఇస్ ద యువర్ క్లబ్ నెంబర్. ఇంటర్నేషనల్ అకౌంట్ మీరు పే చేయడానికి మీ యొక్క క్లబ్ నెంబర్ అన్నమాట. IALCIND ఇది గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. IA మీన్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్, LC మీన్స్ లయన్స్ క్లబ్స్, IND మీన్స్ ఇండియా, followed by your club number. If it is a 5 digits club number, it's 5 digits, 6 ఉంటే 6 digits. This is a simple way to remember your own club ID. ఈ క్లబ్ ఐడిని మీరు హెచ్డిఎఫ్సి వర్లీ బ్రాంచ్ హెచ్డిఎఫ్సి 000080 ఐఎఫ్ఎస్సి కోడ్ తోటి మీరు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేయొచ్చు, లేదా మీరు మొబైల్ బ్యాంకులో కానీ నెట్ బ్యాంకులో కానీ మీ క్లబ్ని యాడ్ చేసేసుకుని అకౌంట్ని మీరు నెఫ్ట్ ద్వారా పే చేయడం. ఇది చాలా ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్. నెఫ్ట్ ఛార్జెస్ కూడా చాలా తక్కువలో ఛార్జ్ చేస్తారు. 1 lakh కి 10 rupees అట్లా ఉంటుంది. సార్ దట్ ఈస్ నెగ్లిజిబుల్ అనమాట. ఒక్కసారి ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీ యొక్క క్లబ్ నెంబర్ కనుక మీకు ఐడియా ఉంటే ఒక్కసారి మీ యొక్క క్లబ్ యొక్క అకౌంట్ నెంబర్ ని మీరు చాట్ బాక్స్ లో పెట్టండి క్విక్లీ. Yeah, if you know your club account number, please post in the chat box. 26520. నాట్ క్లబ్ నెంబర్ సార్, మీ యొక్క క్లబ్ యొక్క అకౌంట్ నెంబర్ ని అడుగుతున్నాను. ఇప్పుడు నేను కొత్త ఫార్మాట్ పెట్టాను కదా, ఆ ఫార్మాట్ ని. Right, good. ప్రభాకర్ గారు, గుడ్. Good, very good. Quite a lot of them have given correct answer. Good. ఒక చిన్న మిస్టేక్ అనమాట. మల్లేశ్వరరావు గారు నూకల, మీ క్లబ్ నెంబర్ వచ్చేసి 82418. కాకపోతే మీరేం చేశారంటే 6 digit గా ముందు 0 ప్రిఫిక్స్ చేశారు. బట్ కొత్త అకౌంట్ నెంబర్ లో మనం 0 ప్రిఫిక్స్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ తీసుకోదు. ఓన్లీ 5 digits మాత్రమే మన క్లబ్ నెంబర్ కాబట్టి IALCIND తర్వాతకి మీ 5 digits అకౌంట్ మాత్రమే నింపాల్సి ఉంటుంది. 6 digits పెట్టి 0 పెడితే కనుక మన డబ్బులు మనకు రిటర్న్ వచ్చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరు So don't ఓన్లీ add 5 a digits zero అకౌంట్ before నెంబర్ your మాత్రమే. account number. డోంట్ యాడ్ 0. Before. Okay. డోంట్ యాడ్ 0 బిఫోర్ యువర్ క్లబ్ నెంబర్ అనమాట. Right. ఎస్, శ్రీధర్ గారు కరెక్ట్ గా పెట్టారు, 58409 ఎగ్జాక్ట్లీ. గుడ్ సార్. రమేష్ అయితే గారు కూడా థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ అవర్ నెట్ బ్యాంకింగ్. మనం నెఫ్ట్ ద్వారా మనం పే చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ వే అండ్ ఫాస్టెస్ట్ వే. అండ్ థర్డ్ ఆప్షన్ ఈజ్ త్రూ ఆన్లైన్. ఆన్లైన్ లో ఇందాక మనకు ప్రవీణ్ గారు పోర్టల్లో స్టేట్మెంట్ చూపించారు కదా, సేమ్ అలాగే మన లయన్స్ పోర్టల్లోకి ఎనీ క్లబ్ ఆఫీసర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, అడ్మినిస్ట్రేటర్, ఎనీ వన్ కెన్ లాగిన్ అయిపోయేసి లయన్స్ పోర్టల్లోకి వెళ్ళేసి లయన్స్ పోర్టల్లో మై క్లబ్ లో స్టేట్మెంట్ క్లిక్ చేయగానే మనకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఇందాక మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా అమౌంట్ చూపిస్తుంది. అక్కడే మనకు పే విత్ పేపాల్ కానీ పేనో అనే ఆప్షన్ ఉంటుంది. మనకు పేపాల్ ద్వారా అకౌంట్ ఉంటే కనుక పేపాల్ ద్వారా మనం క్రెడిట్ చేయొచ్చు, లేదంటే పేనో అని క్లిక్ చేయగానే ఇట్ విల్ రీడైరెక్ట్ టు పేమెంట్ మర్చెంట్ గేట్వే. అక్కడ మనకు అమౌంట్ ఎంటర్ చేసేసి మనము క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్లైన్ లో ఈ థర్డ్ ఆప్షన్ వల్ల మనం పే చేయడం వల్ల మనది వచ్చేసి అమౌంట్ అనేది US dollars లో కట్ అవుతుంది, నాట్ ఫర్ ఇండియన్ రూపీస్. సో అది బ్యాంక్ యొక్క కరెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉందో, పేపర్ రేట్ ఇందాక సార్ చెప్పినట్టుగా దాని రేట్ ప్రకారమే కట్ అవుతుంది. అలాగే బ్యాంక్ ఛార్జెస్ కూడా కొంచెం ఫారెక్స్ ఛార్జెస్ అనేది కూడా కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ మనకు అవసరం తక్కువ అంటే ఎమర్జెన్సీ కాకుండా మనకు ఉన్నప్పుడు మనం ఈ ఆప్షన్ అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దిస్ ద ఇక్కడ మనకు లాగిన్ కాగానే స్టేట్మెంట్ లో వీ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్, ఇక్కడ నాకు కర్సర్ మూవ్ అవుతుందిగా, పే విత్ పేపాల్ అండ్ పే నౌ అనే 2 ఆప్షన్స్ కనబడతాయి. పే విత్ పేపాల్ అనగానే పేపాల్ అకౌంట్ కి రిడైరెక్ట్ అవుతుంది. మనం పేపాల్ అకౌంట్ లోకి లాగిన్ అయిపోయి మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. లేదంటే పే నౌ కొట్టగానే కూడా మనకు లయన్స్ పోర్టల్లోనే మనకు
ఎంటర్ మన మెయిల్ ఐడి అవన్నీ ఎంటర్ చేయగానే మా మెయిల్ కి ఇమీడియట్ గా మనకు పేమెంట్ రిసిప్ట్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఒక్కసారి మనకి ఇప్పుడు 3 ఆప్షన్స్ చూసాం. ఒకటి చెక్, ఇంకోటి నెఫ్ట్ అండ్ త్రూ దిస్ ఆన్లైన్ పోర్టల్ కదా. ఏది మనకు అత్యంత సులభకరంగా ఉంది అనేది ఏమన్నా చాట్ బాక్స్ లో చెప్పగలుగుతారా? ఎందుకు అనేది కూడా చెప్పండి ఇఫ్ పాసిబుల్. Which is the easiest and the best procedure in your opinion? Neft. So everybody, that's true also. ఎస్ Yeah, ఎస్ yeah. ఎందుకంటే Very good. నెఫ్ట్ వల్ల మనకు ఈజీగా అవుతుంది. సెకండ్ థింగ్ ఫాస్టెస్ట్ ప్రాసెస్ అండ్ లో చార్జెస్ పడుతుంటాయి కాబట్టి వి ప్రిఫర్ నెఫ్ట్ ఈస్ ద బెస్ట్ ప్రాసెస్ టు చార్జ్. థ్యాంక్ యూ సార్. Very good. Thank you. I think that has been quite useful for everybody. So though there are various different ways of making payments to Lions Clubs International, the easiest, the best, the fastest and the cheapest is Neft. So మీకు ఆన్లైన్ ప్రొసీజర్ తప్పకుండా ఉంటుంది కాబట్టి బ్యాంకుకు వెళ్ళినా ఇంట్లో నుంచి అయినా మీ అకౌంట్ పొజిషన్ బట్టి మీరు ఏదైతే అకౌంట్ నంబర్ చూపించారో దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసి పంపించండి. సో ఐ థింక్ మేము 9 o'clock క్లోజ్ చేస్తామని అందరికి చెప్పాము. క్లోజ్ అంటే మీటింగ్ కాదు, మా ప్రెజెంటేషన్స్ ఒక 4-5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం, సారీ. సో మా ప్రెజెంటేషన్స్ అయిపోయాయి. ఇంతకుముందు చాలా మంది చేతులు ఎత్తారు, చాలా క్వశ్చన్స్ అడుగుదామని చెప్పేసి. క్వశ్చన్ టైం ఇప్పుడు మేము ఎంతసేపు అయినా ఉంటామండి, చివరి లాస్ట్ క్వశ్చన్ దాకా ఉంటాము. సో దెర్ ఇస్ నో టైం లిమిట్. మీకు ఎవరైనా ఏదైనా బిల్లింగ్ కు సంబంధించినవి మాత్రమే. సో క్వశ్చన్స్ మస్ట్ బి రిలేటెడ్ టు బిల్లింగ్ అండ్ నథింగ్ ఎల్స్. ఈ రోజు కాకుండా వేరే రోజు మళ్ళీ ఇంకొక మీటింగ్ పెట్టుకుందాం, ఆ రోజు వేరే విషయాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా లయన్ కరీ నాగేశ్వరి గారు రైజ్ చేశారు. డూ హ్యావ్ ఎ క్వశ్చన్? లయన్ కరీ నాగేశ్వరి, యూ కెన్ స్పీక్. Good evening, sir. Hello. Can you hear me? Yes, madam. Please proceed. Yeah. Actually, by mistake మేము కొత్త క్లబ్ బ్రాంచ్ క్లబ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక పేరుని 2 times యాడ్ చేసాం మేడం. సబ్సిక్వెంట్లీ వీ హ్యావ్ డిలీటెడ్ వన్ నేమ్. Okay. Are you understanding? Yeah. Got it, madam. Cheppandi. While adding into the branch club, one X has been added twice. While adding 15 members, one name X has been repeated twice. Subsequently, I've realized later and we have deleted that name from the list. But while billing, we had got that name twice. What do we do? No, యాక్చువల్గా ఒక్కసారి యాడ్ చేశాక మీకు ఇద్దరికి కూడా వాళ్ళకి మెంబర్షిప్ ఐడి అసైన్ అయింది కనుక బిల్ రేజ్ అయిపోతుంది. సో అక్కడ మీకు నాగేశ్వరి దాన్ని గారికి ఎలా హ్యాండిల్ ప్రవీణ్ చేయాలి? చంద్రగిరి ప్రసాద్ వాంట్స్ టు క్లియర్ మోర్ బెట్. ఓకే సార్. అక్కడ ఏఆర్ రిసీవబుల్ కి సారీ సార్. ప్లీజ్ గో. మనము ఇద్దరు మెంబర్షిప్ ఐడీస్ విత్ నేమ్స్ కనుక మనం ఏఆర్ రిసీవబుల్ అంటే అకౌంట్ రిసీవబుల్ కనుక పంపిస్తే కనుక దే విల్ డూ డిడక్షన్. మనం దాన్ని మెయిల్ పెట్టుకుని రిప్రజెంట్ చేసుకోవాలి. బిల్లింగ్ అయితే ఫస్ట్ పడిపోతుంది, ఎందుకంటే రెండింటికి మెంబర్షిప్ ఐడి వచ్చింది కనుక. సో దాన్ని ఎలా రికవర్ చేయాలి అనడానికి ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పినట్టు మనం ప్రూఫ్ తో పాటు పంపించి మనం రిక్వెస్ట్ ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. మీకు స్క్రీన్ పైన కూడా కొన్ని మెయిల్ అడ్రస్లు కనిపిస్తున్నాయి. Yes, యూ కెన్ account receivable. రఘుపతి గారు, డు హ్యావ్ ఎ క్వశ్చన్? ప్లీజ్ బీ బ్రీఫ్. క్వశ్చన్ డైరెక్ట్ గా అడగండి. రఘుపతి గుడ్ గారు. ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు జూలై 1st నాడు జనరేట్ అయినటువంటి $94.35 రేట్ ప్రకారం ఒక 30 members కు మా క్లబ్ నుంచి పే చేశాము. సపోజ్ ఆగస్టులో అది $100 అయింది అనుకోండి, లేదా $90 అయింది అనుకోండి, మాకేమైనా ఎఫెక్ట్ అవుతుందా? డాలర్ రేట్ గురించి ప్రవీణ్, డు యు వాంట్ టు రఘుపతి గారు, ఏమి ఉండదండి. మీరు ఇప్పుడు పే చేస్తారు కాబట్టి ఈ మంత్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది కాబట్టి డాలర్ రేట్ తగ్గితే మనకేం వాపస్ ఇవ్వరు, పెరిగినా మనల్ని అడిగారు. సింపుల్ అండి. దానికి జవాబు ప్రవీణ్ చెప్పిన దానికి నేను యాడ్ చేస్తున్నాను. ఈ రోజు $100 నేను డ్యూ ఉన్నాను అనుకోండి, $100 ఈ రోజు రేట్ ప్రకారంగా నేను పే చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా నా బిల్ క్లియర్ అయిపోయింది. ఇంకేముంది, డాలర్ రేట్కి ఏం సంబంధం ఇక, నా అమౌంట్ నేను పే చేశాను. రైట్. హూ ఇస్ దిస్? యారాల ప్రభాకర్ గారు సార్. యారాల గారు, నో, సంబడి ఈస్ ఆస్కింగ్ టు ప్లే ఎ వీడియో. నో, నాట్ నౌ. నమస్తే సార్. నమస్తే. ఒక ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేస్తూ ఉంటాం.
family member, when you're adding the family member. Hello, sir. చెప్పండి. హలో, వినిపిస్తుందండి, చెప్పండి. మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ వేవర్ అనేది ఒకటి ఉంటుంది, లాస్ట్ ఆప్షన్ సార్ బిఫోర్ క్లోజింగ్, సార్ బిఫోర్ ఫైనలైజింగ్ వేవర్ అవును అని సార్. ఉంటుంది. అది సార్ వేవ్ డిస్కౌంట్ అని వస్తుంది. అది సార్ పొరపాటున దాన్ని క్లిక్ చేసినాం అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ పేమెంట్ పడుతుంది. అవును సార్ ఇందాక అది మనం ఒక చెప్పేటప్పుడు కరెక్ట్ సార్. అది చెప్పలేదు, అదొక చెప్పలేదు. ఇందాక just అది. చెప్పేటప్పుడు మీకు చెప్పాం అది లైక్ అది ఉంటుంది, సెక్రటరీ జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి అనేది పాయింట్ అది. యా యా అయితే దాంట్లో లాజిక్ ఏంటంటే ఎరాల గారు, చాలా మంది యూరోపియన్ కంట్రీస్ లో, అవుట్ సైడ్ ఇండియా చాలా కంట్రీస్ లో దే డోంట్ వాంట్ డిస్కౌంట్, దే డోంట్ వాంట్ కన్సెషన్ ఫర్ వేరియస్ రీజన్స్. ఒక రీజన్ ఏంటంటే వాళ్ళు their heads will not be counted for the purpose of deciding the number of voting delegates. సో ఆ టాపిక్ వేరేసారి మాట్లాడదాం మనం ఇంకొకసారి. సో అందుకని చెప్పేసి కొంతమంది they don't want to avail that ఫ్యామిలీ మెంబర్ బట్ ఫుల్ పేయింగ్, అట్లా ఉండటానికి కొంతమందికి ఇష్టం ఉంటుంది. కాబట్టి వేవ్ అనేది, do you want it to be waived or not waived? Right. Any other questions, please? A few more questions. Somebody wants to take a photo of this, sir. So I'm just keeping it for 2 seconds. Yeah, please. You can capture a photo, and in case you ask us, we'll also share the slides with you. We will give you support material in case you need any. All of us, ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడామో మేమందరం కూడా we are willing to help you in case any club has any question relating to billing in future also. మేము ఇప్పుడు మాట్లాడిన 10 మందిమే కాకుండా ఇంకా మన మల్టిపుల్ లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. అనంత్ గారు, yes, your question. Sir, regarding this MGF, how much is the donation in dollars right now? Very quickly, $1,000, but we'll discuss that later. $1,000 as Okay. on today's rate. సార్ దానికి ఇదే కన్వర్షన్ సార్, As on today's rate. అంతే. ఇప్పుడున్న డాలర్ రేట్ ప్రకారం కన్వర్షన్ చేసుకుని $1,000 కి MJF. Correct. I'm expecting a lot of questions. దీని గురించి నాకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతారు. ఫోన్ చేసిన చాలా క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. Prasad Kevi, yeah, you raised your hand earlier also. Prasad garu. సార్ నమస్తే. Namaste. సార్ లాస్ట్ మంత్ డాలర్ రేట్ గురించి అడిగినప్పుడు మన దగ్గర క్లారిటీ ఇవ్వలేకపోయారు. దానివల్ల చాలా క్లబ్లు కన్ఫ్యూజ్లో పడేసి, మనము ఎప్పుడైనా పేమెంట్ చేసినప్పుడు మన అమౌంట్స్ డాలర్లో ఉంటుందని ఇట్ ఇస్ ఎ క్లియర్ ఆన్సర్. అవునా సార్? That's not a clear answer, that's a wrong answer. స్టేట్మెంట్లో మనం 1 లక్ష రూపాయలు కట్టినప్పుడు ఆ రోజు రేటుకు బిల్లింగ్లో 1 lakh కన్వర్ట్ అయ్యి డాలర్లో ఉంటుందా లేదా అనేది ఒక క్లారిటీ. మీ అమౌంట్ గానే ఉంటుంది, రూపీస్ లోనే ఉంటుంది. డాలర్లో ఉండదా సార్? క్రెడిట్ ఇస్తున్నప్పుడు డాలర్ లో మీకు చూయిస్తాడు ఆ రోజు ఎంత ఈక్వలెంట్, ఆ రోజు వాల్యూ ప్రకారంగా అది ఈక్వలెంట్ ఎంత అని చూయిస్తాడు. కానీ డాలర్స్ లో మీరు ఇండియాలో రూపీస్ కట్టి డాలర్స్ ఎట్లా క్రెడిట్ చేస్తారు? ఇండియాలోనే ఉంటున్నాయి డబ్బులు. స్టేట్మెంట్ చూపించినప్పుడు డాలర్లో చూపిస్తాడు కదా సార్? ఈక్వలెంట్ చూయిస్తాడు. ఈ రోజు వాల్యూ ఎంత, మీరు 1,00,000 రూపాయలు కడితే 1,00,000 రూపాయల వాల్యూ ఈ రోజు ఎంత అనేది అక్కడ చూయిస్తాడు. అంతేగాని మీ పేరుతో అన్ని డాలర్లు ఉన్నాయని కాదు. ఓకే, ఆ కన్ఫ్యూజ్ చాలా ఉండే సార్ మన. కరెక్ట్. ఆ కన్ఫ్యూజన్ మనలాంటి వాళ్ళని కొంతమందిని క్రియేట్ చేశాము. ఇండియన్ కరెన్సీలోనే మనకు ఉంటుంది అనేది కరెక్ట్ ఆన్సర్. సాదులా, డు హ్యావ్ ఎ క్వశ్చన్? లైన్ సాదులా వెంకట్. సార్ ప్రతిసారి జూలైలో బిల్లింగ్ వచ్చేది, ఈసారి జూన్ లోనే బిల్లింగ్ కట్ అయింది, ఎందుకు? మంచిదే కదా మనకు, అర్లీగా వస్తే ఇంకా మంచిది. అంటే జూన్ లో చాలా మంది పేమెంట్ చేయకుంటుంటారు, అంటే అది డాలర్ రేట్ పెరుగుతుందని చెప్పేసి జూన్ లో బిల్లింగ్ అయిందా? జూన్ లో క్లోజ్ చేసి జూలై ఓపెనింగ్ బ్యాలెన్స్ కట్ చేసిన తర్వాత జూలై ఓపెనింగ్ నాకు కరెక్ట్ గా తెలియదు. జూన్ లో బిల్ ఎందుకు అవుతుంది? లేదు సార్, అవదు. లాస్ట్ డే జూన్ లో జూన్ బిల్లింగ్ అయింది మేడం. సార్ ఏ మంత్ కా మంత్ ఏమైనా చేంజెస్ ఉంటే వస్తుంది. ఇక్కడ ఒక మాట సార్, నాగరాజ్ సార్, షలై యా, ఇప్పుడు ఏ మంత్ లో అయినా మనకి అడిషనల్ గా ఒక మెంబర్ ని యాడ్ చేయడం వల్ల కానీ, వాళ్ళని ఒక మెంబర్ ని మళ్ళీ ఫ్యామిలీ కింద కన్వర్ట్ చేయడం, ఇలాంటివి ఏవైనా ఉంటే దాని ప్రకారం వచ్చే ఏ మంత్ కా మంత్ బిల్ రేజ్ అవ్వడం ఉంటుంది ఒకటి. కానీ
ఈ యొక్క 6 months మనకి 2 times ఇన్వాయిస్ ఏదైతే మనకి ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశారో అది మాత్రం ఖచ్చితంగా జూన్ 30వ తారీఖు ఉన్న మెంబర్షిప్ ఆధారంగా రేజ్ అయ్యి మనకి జూలై 1st 2nd లో రిఫ్లెక్ట్ అవుతుంది మన పోర్టల్లో. అలాగే డిసెంబర్ 31 రోజున ఉన్న మెంబర్షిప్ ఆధారంగా అది బిల్లింగ్ రేజ్ అయ్యి మనకి జనవరి 1st నుంచి 1st 2nd రోజులలో మనకి పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనోహర్ రెడ్డి బిల్లు గారు ఏం మనకి చెప్పాలనుకున్నారు? ఎస్ ఎస్ ఇక్కడ ఒకటే చిన్నది మేడం చెప్పింది కరెక్టే. జూన్ 30th రోజు మెంబర్షిప్ ఎంత ఉందో జూలై 1st నాడు బిల్ రేజ్ అవుతుంది కానీ బట్ అక్కడ రిఫ్లెక్ట్ మనకి స్టేట్మెంట్ లో జూన్ 30th అని చూపిస్తుంది సార్. జూన్ 30th అని చూపిస్తుంది. అదే వాళ్ళ డౌట్ అది. యాక్చువల్ గా జూన్ 30th చూపించే జూలై 1st నాడు డాలర్ రేట్ ఏముందో ఆ దాని ప్రకారమే బిల్లింగ్ అవుతుంది. దెర్ ఇస్ నో ఎనీ జూన్ 30th నాడు అనేది అలా ఉండదు. సో అదొక పాయింట్ సార్. రెండో పాయింట్ ఇంకొక విషయము, ఇంతకుముందు మీరు మాట్లాడినప్పుడు మనము జూన్ 30th కంటే ముందు ఆల్రెడీ మనకు క్రెడిట్ అయితే అక్కడ ఉన్న రేటు ప్రకారమే డాలర్స్ గా కన్వర్ట్ అయి ఉంటుంది. వేరేస్ ఇక్కడ ఇప్పుడు జూలై 1st తర్వాత ఇప్పుడు 94.35 లాగా బిల్ అవుతుంది. ఆ బిల్లుల్లోకి వెళ్ళి అంటే ఇప్పుడు ఈ రేటు ప్రకారము మనకు బిల్ డిడక్షన్ అవుతుంది కానీ అప్పుడు ప్రజెంట్ 86.5 లెక్కనే మనకు డాలర్లుగా మన అకౌంట్ లో ఉంటుంది సార్. అది ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ చెక్ చేశాం మేము. అక్కడ అకౌంట్ లో డాలర్ చూపిస్తుంది, డాలర్ చూపిస్తుంది, ఈక్వలెంట్ చూపిస్తుంది, దాని ఎక్స్చేంజ్ వాల్యూ చూపిస్తుంది. ఆ వాల్యూ ఏదైతే ఆ వాల్యూ చూపించారో ఆ వాల్యూ డివైడెడ్ బై అక్కడ ఉన్న డాలర్స్ కొడితే మీకు డాలర్ కన్వర్షన్ చెప్తున్నాను సేమ్ థింగ్ కనిపిస్తున్నది. ఓకే, ఎంఆర్ రెడ్డి గారు డు హావ్ ఎ క్వశ్చన్? ఎంఆర్ రెడ్డి, డు హావ్ ఎ క్వశ్చన్? యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. సార్ ఎల్పి తొరూర్ సార్. మేము వినపడుతుంది, చెప్పండి. ఇయర్లీ పేమెంట్ డిపాజిట్ చేశాం సార్. అయితే మాది నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ పేమెంట్ కూడా డిపాజిట్ ఉంది. అది సార్ నెక్స్ట్ మనకు డిసెంబర్ తర్వాత ఆ రోజు ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారమే డాలర్స్ కట్ అవుతుంది అంటారా? ఇప్పుడున్న రేట్ ప్రకారమే మాకు డాలర్ డిపాజిట్ అయ్యి ఉందా? ఇంతకు ముందు మీ వాల్యూ వర్త్ డాలర్స్ అన్నారు, అమౌంట్ డాలర్ రేట్ చేంజ్ అయినప్పుడు చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు $100 ఈక్వల్ ఏంటంటే ఉదాహరణకు ₹1000 ఇప్పుడు కట్టారు. ₹1000 ఈ రోజు బిల్ ఎంత ఉందో బిల్ డిడక్ట్ చేసుకున్నారు. మిగతా అమౌంట్ రూపీస్ లో అక్కడ బ్యాలెన్స్ ఉంది కానీ ఈక్వలెంట్ డాలర్ చూపిస్తున్నాడు. మళ్ళీ మీది డిసెంబర్ 31st రోజు బిల్ రైజ్ అవుతుంది. జనవరి 1st రోజు డాలర్ రేట్ ఎంత ఉందో అంత డిడక్ట్ అయిపోతుంది. ఆ రేట్ మన అమౌంట్ అందులో డాలర్ అమౌంట్ క్రెడిట్ లో చూపిస్తున్నాడు. క్రెడిట్ సిఆర్ బ్యాలెన్స్ అన్నాడు కదా, అమౌంట్ ను డాలర్ రూపంలో చూపిస్తున్నాడు. కానీ ఇప్పుడున్న డాలర్సే కాకుండా మనకు జనవరి 1st రోజు ఏదైతే డాలర్ రేట్ ఉంటుందో దాన్ని బట్టి మనకున్న డాలర్ చేంజ్ అవ్వచ్చు అంటారు. కరెక్ట్. Are there any other questions? సో నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఇట్లా 1 hour 1.5 hours క్లాసెస్ సరిపోవద్దు. ఇంకా చాలా ఎన్నో మనకు కూడా తెలియని విషయాలు, ఇంకా డిస్కస్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎనీవే గుడ్. ఎట్లా ఉంది అది ఈ ప్రోగ్రామ్? కొంతమంది ఎవరైనా some of you can, I think Dr. Avanti has a question. Yes, please go ahead. Dr. Avanti, you can unmute yourself. అవంతి గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఈలోగా పుట్ట విజయ్ గారు, ఐఎమ్ సీయింగ్ హర్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ విజయ్. సార్ am I audible sir? Yes, go ahead. సార్ నాది ఒక క్వశ్చన్ అండి. లైక్ ఇప్పుడు 1 lakh డిపాజిట్ చేసినాం అనుకోండి LCIF కాంట్రిబ్యూషన్ కి. ఇన్ దట్ కేస్ వాట్ ఎవర్ ఇవాళ డిపాజిట్ చేస్తే ఇవాళ డాలర్ రేట్ చూపిస్తుంది కదండి. ఓకే, దెన్ ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది కదండి. దట్ అమౌంట్ క్యాన్ బి యూజ్ ఇట్ ఫర్ ఎనీ అదర్, అంటే సబ్స్క్రిప్షన్ అమౌంట్, ఇంటర్నేషనల్ యూస్. LCIF and LCR two different accounts. Money cannot be transferred from one account to another. Okay. Vijayashree?
Sir, Go ahead. namaste, Go sir. ahead. Ah, Sir, I had a small doubt. In my club, నేను మా హస్బెండ్ లాస్ట్ ఇయర్ అంటే June 30th వరకు ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నారు. నేను July 1st రెగ్యులర్ మెంబర్ గా చేంజ్ చేసేసా. హీ వాంట్స్ టు బి లైక్ దట్. ఓకే. సో ఐ చేంజ్డ్. సో బిల్లింగ్ వచ్చి మనకి రెగ్యులర్ మెంబర్దే పడుతుంది కదండి అయింది. అవునండి. ఎందుకంటే అక్కడ అప్పుడు ఎంట్రన్స్ ఫీజ్ కానీ ఎట్లాంటి ఏం మార్పు ఓన్లీ మెంబర్షిప్, ఓన్లీ మెంబర్షిప్. ఓకే, ఐ క్యాలిక్యులేటెడ్ లైక్ దట్ అండ్ డిపాజిట్ పెయిడ్ ఇంటర్నేషనల్ డ్యూస్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, there is no other extra charges No. by changing the membership type. Membership only family member, full paying member అయ్యారు అంతే కదా. అంతే అండి. అంతే, that's all. రామచంద్రుడు, do you have a question? Thank you, sir. Sir, I don't have a question, but I have a just comment as usual. I just wanted to, because I would like to thank everyone, because a lot of things, fundamentally this is something related to money and the dollar and Indian rupee conversion and family and student, Leo and all that stuff. At least some of them were, I knew earlier, but most of them was actually clarified in the session. So I think going forward, anything related to Lions and Lions understanding would for sure help mainly the people who are actually joining new Lions. Thank you, sir. Thank you very much. Thank you very much. And Zoom user అని వస్తుందండి, మీ పేరు చెప్పి మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్, నేను మోహన్ రావు మాట్లాడుతున్నాను. మోహన్ రావు గారు, సారీ ఇక్కడ కనపడట్లేదు సార్. సారీ, చెప్పండి మోహన్ రావు గారు. సార్ మీరు ఈ చిన్న సెషన్ అంటున్నారు కాదు, ఇది పెద్ద సెషన్ సార్. ఇది అందరికి ఉపయోగపడే సెషన్. ఇది అప్ టు డేట్ ప్రతి సంవత్సరం కూడా మారుతుంది. ఇది మారేది తెలుసుకోవాల అవకాశము లైన్స్ లీడర్స్ అందరికి అవసరం. ఇది ప్రతి ఒక్కరికి, గవర్నర్లకు అవసరమే, ఆర్సీలకు, జెర్సీలకు, ప్రెసిడెంట్లకు, డీసీలకు అందరికి అవసరమైన అవకాశం ఇది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మారుతుంది. ఒకప్పుడు చూసిన నెలకు ఉండే, అది మారింది, ఇయర్లీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు నెలకు వచ్చింది. ఇవన్నీ మారుతున్న సెషన్లో మనం మీరు ఇది పెట్టడం చాలా ఉపయోగంగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సెషన్ ఇంకా ఎవరైనా ఉన్నారా ప్రవీణ్, పెద్దవాళ్ళు, మన చైర్మన్ గారు కానీ మన పిఐడీలు కానీ ఎవరున్నారా? టేక్ 1 or 2 questions. రాజిరెడ్డి అని ఉన్నారు. రాజిరెడ్డి గారు, would you like to say something? గవర్నర్ భద్రేశం గారు ఉన్నారు. రాజిరెడ్డి గారు, would you like to say something? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చాలా వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ సార్ ఇది. ఎందుకు అంటే మన వాళ్ళకు చాలా మందికి డౌట్స్ ఉంటున్నాయి దీనిపైన. మనం ఈ విధంగా క్లారిఫై చేయగలిగితే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అలాగే దీన్ని ఇంకా మనం ఈవెన్ క్లబ్ మెంబర్స్ అందరినీ కొంచెం అటెండ్ అయ్యే విధంగా మోటివేట్ చేసుకోగలిగితే ఇంకా బాగుంటుంది. అది కొంచెం వాళ్ళకు కూడా ఇంకా దీంతో పాటుగా ఇలాంటి వాటితో పాటుగా ఇంకా మనం సర్వీస్ పైన అలాగే ఆల్ సబ్జెక్ట్స్ పైన మనం తీసుకోగలిగితే ఇంకా ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను సార్. వెరీ నైస్ ప్రోగ్రామ్ సార్ ఇది. వండర్ఫుల్ ప్రోగ్రామ్, నైస్ ప్రోగ్రామ్. ఇట్లాగే కంటిన్యూ చేద్దాం సార్. ఎందుకంటే అయితే క్లోజింగ్ వచ్చాం కాబట్టి మేబీ టువర్డ్స్ ద ఎండ్ ఎవరైతే 10 పార్టిసిపెంట్స్ ఇన్ దిస్ ప్యానెల్ డిస్కషన్ ఎవరైతే అందరూ వచ్చారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. మీరందరూ ఒకసారి వాళ్ళ కొరకు చప్పట్లు కొడతారా? ఎట్లా కొడతారు? యా, గుడ్. వర్చువల్ గా we can give them a thumbs up, we can give them applause, we can give them a heart, we can give them some flowers, whatever. These are all for all the 10 speakers that have spoken today, and also directly for everybody who has participated, asked a question, got benefited. Thank you so much. Wonderful. Good. I'm so happy. ఎక్సలెంట్. మధ్యలో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు ఏదైనా మీకు నచ్చితే కూడా ఇట్లా అప్పుడప్పుడు థమ్స్ అప్ చూపించడం అలవాటు చేసుకోవాలి. లేదా మన ఆన్లైన్ కూడా ఎన్నో చక్కటి టూల్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి కదా, మనం వీ కెన్ యూజ్ దెమ్. మాట్లాడుతున్న వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే, చివరగా బిఫోర్ వి క్లోజ్, ఐఎమ్ టెంటేటివ్లీ
not finally, but tentatively, I have decided to choose this topic for my next presentation, which will be roughly about a month from now. So, మళ్ళీ ఒక ట్యూస్డే వచ్చేదాకా మనం వెయిట్ చేద్దాం. ఒక ఆగస్ట్ 11th అని నేను అనుకుంటున్నాను. మేబీ మళ్ళీ ఐ విల్ టెల్ యూ. ఆ రోజు మనం టీమ్ అనేది మన ఓన్ డెఫినేషన్ మనం క్రియేట్. సామాన్యంగా టీం అంటే అందరూ ఏమంటారంటే టుగెదర్ ఎవ్రీవన్ కెన్ అచీవ్ మోర్ అని చెప్తుంటారు కదా, అచీవ్ మోర్ అని. మనం దాని బదులుగా టుగెదర్ ఎంపవరింగ్ ఆల్ మెంబర్స్ అనే టాపిక్ మనం క్రియేట్ చేసుకుందాము. దీంట్లో అంటే అసలు బేసిక్ గా ప్రెసిడెంట్స్ ఉద్దేశించి అసలు డెలిగేషన్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ సక్సెస్ ఎలా అవుతారు, కమిటీస్ ఎలా అపాయింట్ చేయాలి, మెంబర్స్ ఉన్న ప్రైమరీ మెంబర్స్ ఎలా ఎంపవర్ చేయాలి, టీమ్ వర్క్ ఎలా చేయాలి, ఇట్లాంటి టాపిక్స్ అన్ని తీసుకొని ఒక కార్యక్రమాన్ని చేద్దామని ఏప్రిల్ 11th రోజు అని అనుకుంటున్నాను. మేబీ అబౌట్ ఒక 1 week లోపల మీకు ఆ సంగతి చెప్పే డేట్ టాపిక్ ఆఫ్ కోర్స్ కన్ఫర్మ్డ్ అనుకోండి. డీటెయిల్స్ అవి అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి. సో డేట్ కాకుండా మిగతా విషయాలన్నీ మళ్ళీ చెప్తాను. ఎవరికైనా ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ పైన ఉన్న వాళ్ళకు, లేక యూట్యూబ్ లో కొంతమంది వాచ్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైనా మీకు ఈ గ్రూప్ ఇట్లాంటి ప్యానెల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా విల్ ఆన్సర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ విల్ బికమ్ ఎక్స్పర్ట్స్ అండ్ విల్ ఆన్సర్ దెమ్ అంటే నాకు ప్లీజ్ సెండ్ మీ ఎ మెయిల్ ఆర్ మెసేజ్. వాట్సాప్ నా వాట్సాప్ నెంబర్ అందరూ ఉంటుంది అనుకుంటా, నాకు పంపించండి. వీ విల్ సర్ట్లీ కన్సిడర్, విల్ ఐడెంటిఫై సమ్ 5 to 10 people and will organize the next program. So delegation, committee formation, working together, teamwork are the likely components of that topic on tentatively August 11th, which is a Tuesday. ఎవరైతే పేరిస్తారో వాళ్ళు సబ్జెక్టు నేర్చుకోవాలి. తర్వాత మేమందరం ఒకరినొకరితో హెల్ప్ తీసుకున్నాము, కన్సల్ట్ చేసుకున్నాము. ఈరోజు ఈ ప్రెజెంటేషన్ చేయడానికి ప్రతి ఒక్కరూ గంటల తరబడి టైం ఇచ్చారు. So if there are no other questions, anybody can, I am unmuting everybody. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు, or will close the meeting here. అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను, ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. హలో సార్. ఎస్ సార్, లైఫ్ మెంబర్ 20 years పైన అన్నారు, దాని మీద ఒక్కసారి చెప్పరా? ఎవరైనా 20 members లయనిజం లో ఉన్న వాళ్ళు ఒకవేళ లైఫ్ మెంబర్ కావాలి అనుకుంటే ఒక 3-4 కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళు లైఫ్ మెంబర్ అవుతారు. కండిషన్స్ ఏంటంటే, ఒకటి ఇంతకుముందు చెప్పినట్లుగా లయనిజంలో చేరి 20 years అయి ఉండాలి, రూల్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 2 ఏంటంటే వాళ్ళ క్లబ్ బోర్డు ఒప్పుకోవాలి. మనం ఎవరో ఇండివిజువల్ గా మనం అప్లై చేసుకోవడానికి వీలు లేదు, మన అప్లికేషన్ క్లబ్ ద్వారా వెళ్ళాలి. కాబట్టి క్లబ్ బోర్డు అప్రూవ్ చేసి ఓకే హీఈస్ ఎ గుడ్ మెంబర్, హీ హస్ బీన్ ఎ మెంబర్ ఫర్ 20 years అండ్ వీ ఆల్ రికమెండ్ హిమ్ టు బికమ్ ఎ లైఫ్ మెంబర్ అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేయాలి. థర్డ్ కండిషన్, ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళ అన్ని అప్లికేషన్స్ వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ ఓన్ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. సో ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా ఒప్పుకుంటే వాళ్ళని లైఫ్ మెంబర్ అని డిక్లేర్ చేస్తారు. లైఫ్ మెంబర్ కు ఏ అడ్వాంటేజ్ ఉందంటే, ఒకటేమో ఒక ప్రివిలేజ్, ఒక ఇమేజ్, నేను లైఫ్ మెంబర్ అని చెప్పుకుంటే గర్వంగా ఉంటుంది. రెండోది ఏంటి, ఎగ్జెంప్షన్ ఫ్రమ్ పేయింగ్ ద యాన్యువల్ డ్యూస్. అది ఈ రోజు $50 ఉండొచ్చు, రేపు 60 కావచ్చు, ఆ తర్వాత 100 కావచ్చు, ఇంకా 200 కావచ్చు, ఎంతైనా అవచ్చు. అది ఎంత ఉన్నా సరే ఇంటర్నేషనల్ డ్యూస్ మళ్ళీ ఫర్దర్ పేమెంట్ అనేది అవసరం ఉండదు. మనం 10 ఏళ్ళున్నా, 20 ఏళ్ళున్నా, 50 ఏళ్ళు బ్రతికినా, 100 ఏళ్ళు, యంగర్ పీపుల్ కు చాలా అడ్వాంటేజ్. యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు 20 years కంప్లీట్ చేసిన వాళ్ళు లైఫ్ మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు పే చేయక్కర్లేదు. ఇప్పుడు ఎంత పే చేయాలి సార్? $650. $650. మాది 38 years క్లబ్ సార్, ఎల్సి తొరూర్. 161 members ఉన్నారు. దాంట్లో 40-50 అబోవ్, 20 years అబోవ్ ఉన్నారు. అందరినీ ఎంకరేజ్ చేయండి, చాలా మంచి కాన్సెప్ట్ అది. ఒక లైఫ్ మెంబర్ గా ఉండటం అంటే చాలా గర్వంగా ఉంటుంది కదా మనకు. ఏమన్నా ఒక ఎంజేఎఫ్ తీసుకున్నట్లే కదా, అది కూడా ఎంజేఎఫ్ కూడా, అది ఎంజేఎఫ్ అంతా కూడా కాదు సార్. దీనిలో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది సార్, 70 years దాటిన 15 years ఉంటేనే సరిపోతుంది సార్. 70 years దాటిన వాళ్ళు ఉంటే వాళ్ళు 20 years బదులుగా 15 years ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది లైఫ్ మెంబర్ కోసం. లైఫ్ మెంబర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సారీ, నేను చాలా లేట్గా వచ్చాను సార్. 9 o'clock అనుకున్నాను మామూలు సెషన్, కానీ చూస్తే 8 o'clock ఉంది. ఐఎమ్ వెరీ సారీ, ఎండ్ ఆఫ్ ద సెషన్ లో వచ్చాను. ఇది లైఫ్ మెంబర్ అన్నారు కదండి సార్. ఈ క్లబ్ కూడా ఎన్నేళ్ళ నుంచి
ఉంటుందో Club- అది చూసుకుంటారా? క్లబ్ లో ఎన్ని ఏళ్ళున్నా పర్లేదు. కొత్త క్లబ్ లో ఉదాహరణకు నేను 20 years old మెంబర్ను, కొత్త క్లబ్ లో చేరాను, అయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను సార్, నేను చేరి 2 ఏళ్ళు అయింది, కానీ నా క్లబ్ మీ క్లబ్ ఏజ్ కి సంబంధం లేదు. నేను 2 ఏళ్ళు అయింది సార్ చేరి, నేను లైఫ్ మెంబర్ ఎలిజిబిలిటీ లేదు, కావచ్చు. మీకు యాజ్ ఆన్ టుడే ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబుల్ రైట్. మీ క్లబ్ ఏజ్ అనే క్వశ్చన్ అరైజ్ కాలేదు కదా. మీ ఏజ్ యాజ్ ఎ లయన్. ఏజ్ యాజ్ ఎ లయన్. ఓకే 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 సార్, కాపీ సార్. ఉదాహరణకు 20 years ఆల్రెడీ లయన్స్ క్లబ్ లో ఉన్న అతను ఒక కొత్త క్లబ్ లోకి ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు అనుకుందాం. ఆ క్లబ్ లో చార్టర్ మెంబర్, ఆ క్లబ్ 1 year old, కానీ ఈయన 20 years ఉన్నాడు కాబట్టి ఈయనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. పాప వెంకటరెడ్డి గారు మీరు చేయొచ్చినట్టున్నారు, సారీ నేను చూడలేదు. దేర్ క్వశ్చన్. Sir, Vishwaranjan this side. Sir, Vishwaranjan this side. Yeah, please go ahead. Actually, I joined in Lions Club Paradise 2013. I continued for 5 years. After that, I discontinued. Once again, I rejoined in 2022. That means how many years association will be there with the Lions Club? Like Are you on the same number? Have you joined back with the same number, same member number? Yes. So in that case, the entire period, I mean that break period will not be considered. Okay. Only break period won't be considered, or else balance this. That is 4 years plus 5 years, 9 years will be considered. Correct. Okay, sir. Right. క్వశ్చన్స్ లేట్ గా వస్తున్నాయి. సార్ పాప వెంకటరెడ్డి గారి క్వశ్చన్ తీసుకోండి సార్. ఆయన అన్మ్యూట్ చేసుకోవట్లేదు, చాలాసార్లు ట్రై చేశాను. ఓకే. పాప వెంకటరెడ్డి గారు, యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సెక్రటరీ వనస్థలిపురం, వెరీ డైనమిక్ సార్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. Sir, very good evening. I am audible? Yes. Yes, sir. Very good evening and a very inspiring session. Thank you one and all for all the dignitaries. And my question is straightforward, sir. A long-standing member was dropped in November by mistake. The club was built in January. What options exist to correct the change? Manohar Reddy garu, can you answer that question, please? ఒక మెంబర్ ను నవంబర్ లో డ్రాప్ చేశారట, జూలైలో మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తున్నారు, కానీ లాంగ్ స్టాండింగ్ మెంబర్. లాంగ్ స్టాండింగ్ మెంబర్. మేబీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ 4 months ఇప్పుడు లాస్ట్ బ్యాక్ 90 days లో మనము రీఇన్స్టేట్ చేసుకోవచ్చు బ్యాక్ డేట్ లో. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 3 months 90 days అయితే ఆ బ్యాలెన్స్ గ్యాప్ అనేది మీకు లైనిజం లో కనపడదు. అంటే అక్కడ వచ్చేసి గ్యాప్ వచ్చేస్తుంది, అది ఆ పీరియడ్. బట్ యూ విల్ బి క్యారీ ఫార్వర్డ్ యువర్ లైన్, మీ మెంబర్షిప్ నెంబర్ అలా ఉంటుంది, పొజిషన్స్ అన్ని కూడా క్యారీ అవుతాయి, మీ లైన్స్ హిస్టరీ కంటిన్యూ అవుతుంది. yes. You are reinstated with the same member number and you will enjoy the benefits of your entire history. You don't. Within 1 year లో ఎప్పుడైనా జాయిన్ కావచ్చండి. ఆ 1 year పేమెంట్ ఏదైతే ఆ $50 వరకే మీకు పేమెంట్ వస్తుంది, అడిషనల్ ఉండదు. ఒకవేళ 1 year దాటిపోయిందంటే అగైన్ మళ్ళా మీకు ఈ $35 అదే ఏదైతే ఎంట్రీ ఫీజు ఉందో అది పే చేయాల్సి వస్తుంది. Padmavati would like to know if the Leo period will be considered as a part of the 20 years. As far as I know, no అండి, నాకు తెలిసినంత వరకు no. Thank you from my side, sir. Thank you. నెక్స్ట్ టైం ఇంకా మంచి క్వశ్చన్స్ తీసుకురండి, మంచిగా పార్టిసిపేట్ చేయండి, వేరే వాళ్ళని పార్టిసిపేట్ చేయించండి. ఇక్కడ మనకు అటెండెన్సే కాకుండా పార్టిసిపేషన్ కావాలి, యాక్టివ్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ రైట్ యువర్ కమెంట్స్. నాగరాజ్ సార్, నమస్తే సార్. నమస్తే. కృష్ణారెడ్డి గారు చెప్పండి. సార్ మల్టిపుల్ లోపల ఎంసీసీ తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ లోపల డిస్ట్రిక్ట్ గవర్నర్ తర్వాత నెక్స్ట్ ఎవరుంటారు సార్? లైక్ ఎంసీటీ కానీ ఎంసీఎస్ కానీ వాళ్ళ పొజిషన్స్ ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు ప్రోటోకాల్ గురించి మనం మాట్లాడలేదు కాబట్టి ఇంకో రోజు దాని గురించి డిస్కస్ చేద్దాం వేరే చోట. ఓకే సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఓన్లీ బిల్లింగ్ గురించి, పేమెంట్స్ గురించి, ఇంటర్నేషనల్ డ్యూస్ గురించి 3 టాపిక్స్ మాట్లాడాం ఈరోజు మనం. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకోటి, పేమెంట్స్ 6 months కడితే అడ్వాంటేజా, 1 year పేమెంట్స్ కడితే అడ్వాంటేజా?
ఇంటర్నేషనల్ డ్యూస్. మీరు చెప్పండి మీరు ఒకవేళ మీరు క్లబ్ సెక్రటరీ ట్రెజరర్ ప్రెసిడెంట్ అనుకోండి, ఎట్లా పే చేస్తే బెటర్? సార్ నాకు తెలిసి 1 year ఇస్ గుడ్ సార్. అంతే, దాట్స్ ఆల్. మనం ఎప్పుడు ముందు పే చేసుకుంటే మనకు కాదు కదా, బటన్ పడుతుంది అనుకుంటున్నాను సార్ నేను. ఎట్లా పడినా మనం ఏం దాన్ని మార్చలేం కదా, ఏదో పద్ధతి ఉంది, వాళ్ళ పద్ధతి ఏదో వాళ్ళు ఫాలో అవుతున్నారు, మనం ముందు కట్టుకుంటే మంచిది కదా. అదే సార్ బిల్ 6 months కే జనరేట్ అయింది. సెకండ్ హాఫ్ 6 months కూడా అడ్వాన్స్ కట్టాలంటే బిల్ జనరేట్ అవుతుందా సార్? బిల్ జనరేట్ కాదు, మనం పే చేయవచ్చు. పే చేస్తే మరి అది డాలర్స్ రూపంలోనే ఉంటాయి, మళ్ళీ 6 నెలల డాలర్స్ తర్వాత ఈక్వలెంట్ ఉంటుంది, డాలర్స్ రూపంలో ఉండదు. ఇంతకుముందు చెప్పాను, డాలర్స్ ఈక్వలెంట్ మీకు చూపిస్తాడు అంతే, రూపీస్ లోనే ఉంటుంది అది. పే చేసినా కూడా జనవరి వాల్యూ ప్రకారం కట్టాల్సిందే. అంటే మనం ఈ 6 నెలల ముందు కట్టినా కూడా ప్రయోజనం లేదు కదా సార్? ప్రయోజనం ఎందుకు లేదు? ఎలా సార్? మీకు ఇప్పుడు చక్కగా మీ పనులన్నీ హాయిగా ఏ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు కదా. మీకు ఫ్రీడమ్ ఫ్రమ్ వరీ, అయ్యో ఈ డబ్బులు ఎప్పుడు కట్టాలి, ఎలా కట్టాలి, ఎంత కట్టాలి, ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇక మంచి ఒకసారి పే చేశారంటే యూ కెన్ ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్, అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. అదే సార్ 8,40,000 161 మెంబర్స్ కి పే చేసాము, బట్ హాఫ్ ఇయర్లీ అమౌంట్ కట్ అయింది. ఇంకా హాఫ్ ఇయర్ కి డాలర్స్ రూపంలో అమౌంట్ బ్యాలెన్స్ ఉంటుంది అక్కడ, క్రెడిట్ బ్యాలెన్స్. మరి 6 నెలల తర్వాత డాలర్ వాల్యూ పెరిగితే ఆ రేట్ ప్రకారమే మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు పే చేసినా చేయకపోయినా డాలర్ రేట్ అయితే మన చేతిలో లేదు కదా. అదే అంతే, ఫిక్స్డ్ రేట్ లేదు ఇప్పుడు. అంతే సార్. ఇప్పుడు 1 year పేమెంట్ అడ్వాన్స్ లో కట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 26-27 పేమెంట్ 26 June 30 28 లోపలే కట్టేశాం, ఎందుకంటే $86 ఉందని, ఇప్పుడు 96 అయింది. ఏమన్నా డిఫరెన్స్, ఏమన్నా పేమెంట్ ఏమన్నా, ఐ మీన్ మళ్ళీ ఏమన్నా బిల్లింగ్ ఏమన్నా రైజ్ అవుతుందా? అవుతుంది 96 లాగానే అవుతుంది బిల్. కాదు సార్, అడ్వాన్స్ ఆల్రెడీ పేమెంట్ చేసేసాం కదా. అడ్వాన్స్ పేమెంట్ ఇయర్ ది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తారు ఈ రోజు, నేను మీకు ఏం చెప్తానంటే, మీరు నాకు 1000 రూపాయలు ఇచ్చారు, ఈ రోజు డాలర్ రేటు ప్రకారంగా అది 100కి ఈక్వలెంట్ అని మీకు చెప్తాను అంతే. కానీ నాకు ఇచ్చింది మీరు 1000. మళ్ళీ ఒక నెల తర్వాత మీరు వచ్చి నన్ను అడుగుతారు, మీకు 1000 రూపాయలే వాపస్ ఇస్తాను, దాని వాల్యూ 1000 రూపాయలే. మీకు చెప్పాను ఆ రోజు $100 వాల్యూ, ఈ రోజు $90 వాల్యూ, మరో రోజు $111,000 వాల్యూ, అంతే. కానీ నా దగ్గర మీరు ఇచ్చింది నాకు 1000 రూపాయలు దగ్గర ఉంది అంతే. అంటే ఇంకా అడ్వాన్స్ పే చేసినా కూడా డిఫరెన్స్ అమౌంట్ కట్టాల్సిందే అంటారు. తగ్గొచ్చు కూడా కదా, తగ్గొచ్చు పెరగచ్చు. చాలా మంది మన డిస్ట్రిక్ట్ లో అడ్వాన్స్ పే చేశారు సార్. బల్క్ ఉన్నటివన్నీ అడ్వాన్స్ పే చేసేసాము, ఎందుకంటే 86 ఉంది కాబట్టి అని, మళ్ళీ డాలర్ రేట్ పెరుగుద్ది అని. ఇప్పుడు వాళ్ళందరికీ సమాధానం ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. సో మీరందరూ మీకు ఎవరు చెప్పారు డాలర్ రేట్ పెరగది, అడ్వాన్స్ కడితే బాగుంటుంది అని? అడ్వాన్స్ కడితే అయిపోతుంది, డాలర్ రేట్ తో సంబంధం లేదని చెప్పిన వాళ్ళు ఎవరు మీకు ఎవరైనా అడ్వైజ్ చేశారా? నేను చేశాను, అందరికి చేశాను. అవునా? నేను నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి చెప్పాను, మెయిల్స్ కూడా పంపించాను, మెసేజ్లు కూడా పంపించాను వాట్సాప్ లో అందరికి. సార్ అది ఏమొచ్చింది మాకు ఇచ్చిన సందేశం వల్ల అంటే, మీ డబ్బులు డిపాజిట్ చేసి పెడతాం 31st అయిపోయిందా ఫస్ట్ రోజున, ఆనాడు డాలర్ ప్రకారంగా కౌంట్ చేస్తామని చెప్పింది. సో ఇక క్వశ్చన్స్ అయిపోయాయి, ఇంకేదో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, మంచిదే. చాలా సమయం అయిపోయింది కాబట్టి లెట్స్ క్లోజ్ దిస్ మీటింగ్ నౌ. సో మోస్ట్ లైక్లీ 11th August ఇంతకుముందు చెప్పాను కదా, 11th August రోజు ఎవరెవరైతే రాగలరో అందరూ రండి. అందరూ ప్రెసిడెంట్స్, ముఖ్యంగా లీడర్షిప్ లో ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. నేను లింక్ పంపించిన తర్వాత అందరితో షేర్ చేసుకోండి. ఆ రోజు మాట్లాడాలనుకున్న వాళ్ళు నన్ను పర్సనల్ గా నాకు మెసేజ్ పంపించండి. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, తెలుగు వచ్చిన వాళ్ళు, తెలుగు ఇంగ్లీష్ 2 భాషలు వచ్చిన వాళ్ళను అందరినీ ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే సార్. నైస్ డే. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. Thank you very much, sir. Wonderful session, wonderful, extraordinary sharing, superb.
Thank you. Good night, sir. Good night. Thank you. Thank you. Thank you.